మహాపరిశుద్ధుడు మహోన్నతుడు మహిమ కలిగిన దేవా, నిత్య నివాసిని మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సమయంలో నీ వాక్యపాద సన్నిధికి వచ్చాం ప్రభా. అయ్యా, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడాను. ఈ వారం రోజులు ఎంతో కష్టపడి ప్రయాసపడి సిద్ధపరిచిన వర్తమానం ప్రకటించడానికి సిద్ధమే కానీ వినటానికి అయ్యా విశ్వాసులే మందులై ఉన్నారని నా హృదయమే చెప్తుంది ప్రభువా. ఆనాడు పౌలు గారు కూడా అన్నారు, చెప్పుటకు అనేక సంగతులు ఉన్నవి కానీ వినుటకు మీరు మందులైనందున కొద్ది సంగతులే చెప్తున్నాను అన్నాడు. కృపగల దేవ, దయగలిగిన తండ్రి, ఈ వాక్యమును బట్టి మా అడుగులు స్థిరపరచమని, బిడ్డల్లో చల్లారిపోయినటువంటి ఆ తీవ్రతను అయ్యా మండింప చేయమని, ఉజ్జీవింప చేయమని, నిర్లక్ష్యాన్ని అలక్ష్య వైఖరిని తొలగించి నిరీక్షణ కలిగి నీ సన్నిధికి పరిగెత్తుకు వచ్చే వరకు ఉండడానికి సహాయం చేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి. మన వాక్యదానాంశం ఏంటో? పరమగీతము 1వ అధ్యాయము 5వ వచనం, మళ్ళీ 4వ వచనం చెప్పనా? 5వ వచనం. 4వ వచనానికి పెట్టుకున్న పేరేంటండి? ఆకర్షణ. మరి 5వ వచనానికి పెట్టుకోదగ్గ పేరేంటంటే సౌందర్యవతి. నేను సౌందర్యవతి. రాసుకోండి టైటిల్. చదువుతున్నాను, వినండి. బైబిల్ తీయండి సార్, తీయండి. 563వ పేజీ. యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దానినైనను సౌందర్యవతురాలను, కేదారు వారి గుడారములను సొలొమోను నగరు తెరవలను, నేను సౌందర్యవంతురాలను. నా వెనకాల చెప్పండి. యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను. చాలు, ఈ ఒక్క మాట నేను మీకు అర్థమయ్యేలాగా చెప్పి త్వరగానే ముగిస్తాను. సమయం 9:30 అయింది. మరి ఈరోజు ఆలస్యమైంది కాబట్టి ఏమండి 10 కాదు, నేను 10:30కి, వాస్తవానికి 2 గంటలన్నర చేయాలి ఆరాధన. వేసవకాలం కాబట్టి ఒక అరగంట తగ్గించాను, కానీ మీరు ఆలస్యంగా రావటం వల్ల నేను ఆలస్యంగా కొనసాగిస్తున్నాను. సంకీర్తన రావాలి, జాబిలిటీ రావాలి. ఎదురికి రండి. పరమగీతం 1వ అధ్యాయం 4వ వచనం వరకు, నేను మంత్రాలు చదివినట్టు వచ్చింది నాకే. 4వ వచనం వరకు షులమితి ఎవరితో మాట్లాడింది, ఎవరి గురించి మాట్లాడింది? హే సురాక్తమే జయం. ఎవరికి సాదృశ్యం అడగల, ఎవరితో మాట్లాడింది, ఎవరి గురించి మాట్లాడింది? అమ్మయ్య, బతికించారు. చచ్చిపోయి ఉండి లేకపోతే గిలగిల కొట్టుకుని ఆకలి కూడా చచ్చిపోతుంది నాకు. దేవునికి స్తోత్రం. షులమితి అనబడిన పైకెత్తబడే సంఘం ఆమె నన్ను ఆకర్షించు, ప్రియునితో మాట్లాడుతుంది, ప్రియుని అడుగుతుంది, ప్రార్థన చేస్తుంది. చెప్పాక ఎంత వాక్యం. ఆయన గురించి మాట్లాడుతుంది. అయ్యా, నీవు పూసుకున్న పరిమళ తైలం సుగంధ తైలం కంటే, నీ ప్రేమ ద్రాక్షరసం కన్నా, ఆయన గురించి మాట్లాడింది, ఆయనతో మాట్లాడింది. ఈ 5వ వచనం ఆయనతో మాట్లాడటం లేదు, ఆయన గురించి మాట్లాడటం లేదు. ఈ 5వ వచనం మొదటి లైన్ మనం చూస్తే, యెరూషలేము కుమార్తెలకి షులమితికి ఒక సంభాషణ జరుగుతుంది. చదువుతున్నప్పుడు బైబిల్ చూడండి, చెప్తున్నప్పుడు నా వైపు చూడండి. మీరు అటు వచ్చామ్మా, కుడివైపు ఇటురా, ఇక్కడ నుంచి ఎదురు బదురు నుంచి చూడండి అమ్మా. మీరేమో ఇంగ్లీష్ మీడియం, నేనేమో తెలుగు మీడియం. భయపడకండి. ఇద్దరు కనపడుతున్నారా వీడియోలో? కొంచెం ఎదరికి రమ్మా, ఓకేనా? దేవుని స్తోత్రం చెప్పండి. మైక్ పట్టుకోమ్మా, నువ్వు పట్టుకో, ముందు దగ్గరికి పెట్టుకో. నేను నల్లని దాననైనను సౌందర్యవతురాలను. జాబిలిని చూసి చెప్పు ఆ మాట. నేను నల్లని దానినైనను సౌందర్యవతురాలను. ఇప్పుడు ఈ నల్లనిదైనటువంటి షులమితి ఎత్తబడే సంఘానికి సాదృశ్యంగా ఉన్న ఈమె యెరూషలేము కుమార్తె అనబడిన జాబిలితో చెప్తుంది, నేను నల్లనిదాన్నైనా నేను సౌందర్యవతురాలమ్మాయి అంటుంది. అంటే ఈ అమ్మాయి అంతకుముందు ఏమన్నదని అర్థం? నల్లనిదానా అను, నల్లని దాన, నువ్వను నల్లని దాన. నీ డైలాగ్ మర్చిపోతున్నాడు స్కిట్. నేను సౌందర్యవతురాలను. నల్లని దాననైనను, నేను నల్లని దాననైనను సౌందర్యవతురాలను. నువ్వను గట్టిగా. నల్లని దాన, నల్లని దానా, నల్లని దాన, నేను నల్లని దాననైనను సౌందర్యవతురాలను. గట్టిగా అమ్మాయి. నల్లని దాన, నేను నల్లని దాననైనను సౌందర్యవతురాలను.
ఇప్పుడు అర్థమైందా టాపిక్? ఎక్కడ నుంచి అండి? ఇప్పుడు అర్థమైందా టాపిక్? యెరూషలేము కుమార్తెలు అంటే నామకార్థులు. రాసుకోండి. మేము లేకపోయినా మీరు ప్రసంగం చెప్పగలగాలి, అది అట్ట మిమ్మల్ని తరబి చేయాలి. యెరూషలేము కుమార్తెలు అంటే నామకార్థులు. నిన్ను అంటలేదమ్మాయి, ఊరిని స్కిట్టిది, ఓకేనా? ఎవరు చెప్పండి? వేషధారులు, భక్తిహీనులు. 3 విషయాలు చెప్పాను: నామకార్థులు, వేషధారులు, భక్తిహీనులు. 3 మాటలు చెప్పా. ఆఖరిలో నాకు టైం ఉంటే ఈమె గురించి వివరిస్తా, లేకపోతే ముగించేస్తా. నా సబ్జెక్టు ఈమె కాదు, ఎవరు? షులమితి. ఇప్పుడు ఈమె యెరూషలేము కుమార్తె అనబడిన ఈ గుంపు చూడండి. యెరూషలేము కుమార్తె అనబడిన ఈ గుంపు షులమితి అనబడిన పైకెత్తబడే సంఘానికి సాదృశ్యంగా ఉన్నటువంటి భక్తి కలిగినటువంటి ఈ స్త్రీని చూసి ఏమంటుంది? నల్లని దాన. అలా అనమంటే అలా తిట్టవా ఎవరిని? నల్లని దాన అంటే నీ ఫ్రెండేనా? ఇదిగో ఈ యెరూషలేము కుమార్తె అంటుంది నల్లదాన అంటుంది. అసూయమకే గమనించాలి, నా వైపు చూడాలి. మై ఓయ్ ఇటు చూడు, డెప్ప ఎగిరిపోద్ది. ఇల్లు అనుకుంటున్నావు ఏంటిదే? అలా కూర్చో, ఆఖరి వరకు బిస్కెట్ ఎత్తా, చాక్లెట్ ఎత్తా, అటు ఇటు తిరిగితే వాత కావాలా చాక్లెట్ కావాలా చూసుకో, తర్వాత ఇష్టం. ఇప్పుడు నా వైపు చూడండి అమ్మా, ఇటు వచ్చాను, మాకిలోకి వచ్చాను. యెరూషలేము కుమార్తె అనబడిన నామకార్థురాలు, భక్తిహీనురాలు, లేకపోతే వేషధారురాలైనటువంటి ఈ గుంపు షులమితి అనబడిన గుంపుని ఏమంటుందో తెలుసా? నల్లని దాన అంటాను. పాపం ఏమా కొంచెం తగ్గి కొంచెం వణుకుతూ, నేను నల్లని దాననైనను. మొన్న భీమవరం దగ్గర ఈడూరులో వాకింగ్ చెప్తే వెళ్ళాను. అయ్యగారు ఫ్యామిలీని తీసుకురాలేదు ఏంటనంటే ఆ సందర్భంలో చెప్పాను. ఇదిగోండి మా పాస్టర్ గారు అని ఫోన్లో తీసి చూపించాను. ఆ పెద్ద ఆవిడ ఉంది, చరణ్ ఉన్నాడు పక్కన, అడగండి. చాలా బాగుందండి మీ ఆవిడ, మీ పాస్టర్ గారు అనేసింది. అన్న తర్వాత ఇలా చూసా, అయ్యగారు మీరు నల్లగా ఉన్నా కల్లగా ఉన్నారండి అంది. అంటే మీ ఆవిడ తెల్లగా ఉందంటే నేను ఎక్కడ అందలేదా? నేను ఎక్కడ బాధపడతాను? అయ్యగారు మీరు నల్లగా ఉన్నా ఎలా ఉన్నారు? కలగా. అందరూ అలాగే అంటారండి. అదేంటో మరి, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఈమె తిన గురించి తిను సాక్ష్యం చెప్పుకుంటుంది. ఏంటో తెలుసా? నేను నల్లని దాననైనను, నేను ఎవరిని? సౌందర్యవంతురాలను అంటాను. ఏంటి నలుపు? అసలు ఏంటి యెరూషలేము కుమార్తెలకు ఉన్నటువంటి ఇదేంటి? ఈమెకున్నటువంటి సౌందర్యం ఏంటి? ఈమెకున్న నామకార్థం ఏంటి? ఈమెకున్న వేషధారణ ఏంటి? ఈమెకున్న భక్తిహీనత ఏంటి? చూడాలి. ఈమెకున్నటువంటి సౌందర్యం ఏంటో చక్కగా అర్థమయ్యేలా చెప్తాను, వినండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. రాసుకోండి. నల్లని దానను అంటే నలుపు. మొదటి మాట పాపము. రాసుకోండి. నలుపు పాపానికి సాదృశ్యం. 2 నలుపు లోటుకు సాదృశ్యం. 3 నలుపు శ్రమకి సాదృశ్యం. ఏంటండి? శ్రమకి సాదృశ్యం. ఇప్పుడు ఈ యెరూషలేము కుమార్తె అనబడినటువంటి నామకార్థురాలు, భక్తిహీనురాలు, వేషధారి అంటుంది, నువ్వు పాపివి, నువ్వు అందహీనమైన దానివి, ఇదిగో నువ్వు శ్రమలో ఉన్నావు, నువ్వు ఫెయిల్ అంటుంది. ఎవరు? యెరూషలేము కుమార్తె. ఏమంటుంది? ఇదిగో నేను ఒకప్పుడు పాపంలో ఉన్నాను. పాపం అనేది పూర్వపు స్థితి. నేను ఒకప్పుడు పాపినే. ప్రస్తుతం నేను ఒక లోటులో ఉన్నాను. నాకు బాహ్య సంబంధమైన అందం లేదు. ప్రస్తుతం నేను శ్రమలో ఉన్నాను. అయినప్పటికీ నేను ఎవరిని? సౌందర్యవంతురాలను. ఎవరి దృష్టికి? నా దేవుని దృష్టికి. నీ దృష్టికి నేను హీనమైన స్థితిలో ఉండొచ్చు, నీ దృష్టికి నేను సమస్యల్లో ఉండొచ్చు, నీ దృష్టికి నేను ఫెయిల్ అయిన స్థితిలో ఉండొచ్చు. కానీ షులమితి అంటుంది, నా దేవుని దృష్టికి నేను సౌందర్యవంతురాలను, నా దేవుని దృష్టికి నేను సక్సెస్ఫుల్ లైఫ్ సాధించాను, సక్సెస్ కలిగి ఉన్నాను, ఫెయిల్ అవ్వలా. ఈ లోకం దృష్టిలో షులమితి ఫెయిల్ అయిందేమో, కానీ ఈ లోకం దృష్టిలో ఇప్పుడు చెప్తాను, వినండి. నలుపు అంటే పాపము. బాబాయ్ నా వైపు చూడాలి, చెప్పేటప్పుడు వినాలి ప్లీజ్. నలుపు అంటే పాపం, నలుపు అంటే లోటు, నలుపు అంటే శ్రమ. ఇప్పుడు షులమితి అనబడినటువంటి ఈమె ఒకప్పుడు పూర్వం పాపంలో ఉండేది, ప్రస్తుతం లోటులో ఉంది, భవిష్యత్తు ఇప్పుడు కూడా శ్రమలో ఉంది. వీటిని చూస్తుంది ఈ యెరూషలేము కుమార్తె. వీటిని చూస్తూ ఒకప్పుడు నిన్నగాక మనం నువ్వు చేసింది ఏంటే అని ఎత్తుపొడుపు మాటలతో పొడుస్తుంది అనమాట ఈ యెరూషలేము కుమార్తె. అర్థమవుతుందంటే ఇప్పుడు తర్వాత కొంచెం ముందుకెళ్దాం. ఈమెలో ఉన్న లోటు ఏంటంటే ఈమె పైకి ఎలా కనిపిస్తుంది? నల్లగా కనిపిస్తుంది. అంటే బాహ్య సంబంధమైన సౌందర్యం లేదు, ఏం లేదు ఆమెకి. బాహ్య సంబంధమైన లోటు, బాహ్య సంబంధమైన అందం లేదు, అదే లోటు.
ఈమె పాపం ఏంటంటే పూర్వం ఈమె పాపం చేసింది, క్రీస్తు రక్తం ద్వారా కడగబడింది, పరిశుద్ధపరచబడింది. ఇప్పుడు ఆ పాపం అనే నలుపు దేవుడు తీసేశాడు. ఇప్పుడు ఆత్మ సంబంధమైన సౌందర్యం ఉంది ఈమె దగ్గర, అది కనబట్టలేదు ఈమెకి, అది కనబడట్లా. ఇప్పుడు ఈమె ఎవరంటే ప్రార్థన పుర్రాలు. ఈమె ఎవరంటే దేవుని ప్రేమించేటటువంటి షులమితి. ఈమె ఎవరంటే దేవుని కోసం ప్రాణం ఇవ్వడానికైనా తెగించేది. కానీ ఈమెకి పైకి ఏమి లేదు, ఆస్తి లేదు, ఈమెకి పైకి ఏమి లేదు, అందం లేదు, ఈమెకి పైకి ఏమి లేదు, డబ్బు లేదు, ఈమెకి పైకి ఏమి లేదు, వెండి బంగారం లేదు. ఈమె పైకి లోకం అందరి దృష్టిలో ఫెయిల్, భక్తి పరురాలే. యేసయ్య వస్తే యేసయ్యని ఎదుర్కొనే విశ్వాసం, పరిశుద్ధత ఏమకుంది, యేసయ్యతో కలిసి అంతఃపురంలోకి వెళ్ళేటటువంటి స్థాయి కలిగి ఉంది. కానీ భౌతికంగా చూస్తే ఈమెకి అందం లేదు, ఈమెకి ఆరోగ్యం లేదు, ఈమెకి డబ్బు లేదు, ఈమెకి ఆస్తుపాస్తులు లేవు, ఏమీ లేవు. ఈమెకు లోటు ఉంది, ఈమెకు శ్రమలో కూడా ఉంది. ఈమె శ్రమలో వేదనతో ఉంది. వేదనతో ఉన్నప్పటికీ కూడా ఏమంటుంది, నేను వేదనలో ఉన్నా, నేను లోటులో ఉన్నా, నేను పూర్వం పాపంలో ఉన్నా, ప్రస్తుతం నన్ను బట్టి నా దేవుడు సంతోషిస్తున్నాడు. ఇదిగో ఈమెను చూసి ప్రియుడైనటువంటి యేసు ప్రభువు వారు ఏమంటారు తెలుసా, నా సఖి, నా సుందరవతి, నా సౌందర్యవతి, నిష్కలంకురాలా అని ఎవరు పిలుస్తున్నారు? ప్రియుడుగా పోల్చబడిన యేసుక్రీస్తు ప్రభుల వారేమో నా సఖి, నా ప్రాణేశ్వరి, నా సుందరి, సౌందర్యవతి, నా వైపు చూడాలి అని ప్రియుడు సంబోధిస్తున్నాడు. యెరూషలేము కుమార్తె ఏమని సంబోధిస్తుంది, నువ్వు నల్లదానివి, నువ్వు పాపంలో పుట్టి పెరిగావు, నీకు అది లేదు, నీకు ఇది లేదు, నా దగ్గర అంటే ఈమెకి లేని అన్నీ ఏమకున్నాయనేగా. ఈమెకే డబ్బు లేదు, అందం లేదు, ఆస్తుపాస్తులు లేవు, ఫెయిల్. కానీ ఈమె పాస్ అయింది. లేకపోతే ఇంకా ఈమె చెప్పాలి, ధనం ఉంది, ఆరోగ్యం ఉంది, ఆస్తి ఉంది, వెండి ఉంది, బంగారం ఉంది, ఇన్ని ఉన్నాయి కాబట్టి హెచ్చు స్వభావంతో అంటుంది నల్లని దాన. నీ దగ్గర ఏముంది, పడి ప్రార్థన చేస్తావు, అర్థమైందా? ఇప్పుడు ప్రార్థన నిజంగా యథార్థంగా భక్తితో ప్రార్థన చేసిన వారిని మనం ప్రార్థన చేయనటువంటి నేను ఒకవేళ వాళ్ళ మనసు నొప్పించేటట్టు మాట్లాడాను అనుకోండి, వాళ్ళు ఎంత బాధపడతారు గమనించాలి. ఇప్పుడు యెరూషలేము కుమార్తెకి షులమితికి జరుగుతున్న సంభాషణ ఇది. ఇప్పుడు వెళ్ళిపోయి కూర్చోండి. అర్థమైందా మీకు సబ్జెక్టు? దేవుని స్తోత్రం చెప్పండి. నలుపు అంటే ఏంటి, సౌందర్యం అంటే ఏంటి, ఈ మూడు విషయాల్ని లోతుగా వివరిస్తాను. షులమితి అంటే ఇజ్రాయేల్ జనాంగానికి సాదృశ్యం, షులమితి అంటే సంఘానికి సాదృశ్యం, షులమితి అంటే ఎత్తబడే సంఘానికి సాదృశ్యం. మీకు ఉపోద్ఘాతంగా అనేకమైన విషయాలు ఇచ్చాను. ఈ యెరూషలేము కుమార్తెలైన మాటకు కూడా నామకార్థులని ప్రారంభంలోనే నేను మీకు ఉపోద్ఘాతంలోనే మీకు ఇచ్చాను, మరలా నేను చెప్తున్నాను. ఇప్పుడు వాక్యం లోపలికి వెళ్దాం. సౌందర్యవతురాలంటే ఏంటి? తన సౌందర్యం, వ్యక్తిత్వం, గుణము, బుద్ధి, తగ్గింపు, నమ్మకత్వం, యథార్థత. మళ్ళీ చెప్తున్నాను, తన వ్యక్తిత్వం, తన సౌందర్యం అంటే తన వ్యక్తిత్వమే తన ప్రియుడికి సౌందర్యం. ఏంటి ఆ వ్యక్తిత్వం అంటే గుణం, మంచి గుణం కలిగినది, మంచి బుద్ధి కలిగింది, మంచి తగ్గింపు స్వభావం కలిగింది, మంచి నమ్మకత్వంగా ఉంటుంది, యథార్థపరురాలు, యథార్థంగా ఉంటుంది. వాటిని చూసి దేవుడు ఆమెను ఇష్టపడుతున్నాడు. నా సౌందర్యవతి, నా సుందరి, నా ప్రాణేశ్వరి అని ప్రియుడు పిలుస్తున్నాడు. భౌతికపరమైనటువంటి ఆస్తిపాస్తులు ఉన్న వారిని చూసి దేవుడు అలా పిలవట్లేదు. భౌతికపరమైన ఆస్తులు లేకపోయినా, భౌతికపరమైన ఆరోగ్యం లేకపోయినా, భౌతికపరమైన అందం లేకపోయినా షులమితిని చూసి దేవుడు అంటాడు, ప్రియుడు అంటాడు, నా ప్రాణేశ్వరి, నా సఖి అని అంటాడు. ఈ మాటలు మీరు చాలా దృష్టి పెడితే కానీ మీకు అర్థం కాదు. నేను ఎంతగా నిష్టగా జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యానో మీరు అంత మైండ్ దగ్గర పెట్టుకుని వింటే కానీ మీకు అర్థం కాదు. తర్వాత మీరు వినాలనుకున్న వినలేరు. అందరికంటే నేను గొప్ప ప్రసంగికుడు నేను చెప్పట్లేదు, ఎక్కడ మీకు ఈ మాటలు దొరకవు. పరిశుద్ధాత్మని దేవునికి అభిషేకంతో నింపబడి పెనుగులాడి ప్రిపేర్ అయినటువంటి వర్తమానం ఇది. అర్థమవుతుందా? దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. నల్లని దాననైనను అనే మాటను వివరిస్తాను ఇప్పుడు. నేను పెద్ద ప్రసంగం ఏం చేయను, సింపుల్ ఈ మాటే, నల్లని దాననైనను సౌందర్యవంతురాలను. ఏంటి నలుపు? మొట్టమొదటి మాట ఏం చెప్పాను? పాపము. పాపం అంటే ఏంటి చెప్పండి? అంతే, ఆజ్ఞాతిక్రమమే. రిఫరెన్స్ కావాలంటే రాసుకోండి, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3:4 ఆఖరి మాటలు ఉంటుంది, ఆజ్ఞాతిక్రమమే పాపం. అంటే ఈ షులమితి అనబడినటువంటి, చెప్పాను కదా, ఈ షులమితి అనబడినటువంటి ఎత్తబడే సంఘానికి సాదృశ్యంగా ఉన్న ఈమె పూర్వపు స్థితి ఏంటంటే పాపం. ఇప్పుడు మనందరూ రక్తం ద్వారా కడగబడ్డామండి, బాప్తిజం తీసుకున్నాం, పాపం నుంచి విడుదల పొందాం. మన పూర్వపు స్థితి ఏంటండి? మందిరానికి రాకముందు మరి మనం తప్పులు చేయలేదా, అబద్ధాలు ఆడలేదా, మోసాలు చేయలేదా, అన్యాయాలు చేయలేదా, లేకపోతే ఇంకా చెప్పలేని ఆ ఆజ్ఞల్లో, దేవుడిచ్చిన ఆజ్ఞల్లో మరి అనేకమైన ఆజ్ఞలు మనం తప్పిపోలేదండి. ఆ పూర్వపు స్థితిని చూసి మాట్లాడుతుంది యెరూషలేము కుమార్తె.
ఆమె క్రీస్తు రక్తం ద్వారా కడగబడింది, దేవునికి సౌందర్యవంతురాలింది, అది చూడటం లేదు. ఈమె యెరూషలేము కుమార్తె, నువ్వు నల్లదని, నువ్వు పాపిష్టిరాలివి, నువ్వు పాపం చేసావు, నువ్వు ఒకప్పుడు నీ బతికి అవడకు తెలియదే, నీ పూర్వపు స్థితి అది అని యెరూషలేము కుమార్తె దెప్పుపొడుస్తుంది. వాస్తవానికి యెరూషలేము కుమార్తె, ఈ షులమితి ఒకరికొకరు ఏమవుతారు చెప్పండి? ఆత్మీయంగా అక్క చెల్లెలు అవుతారు. ఏమవుతారు చెప్పండి? ఇప్పుడు మనందరం క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన మనందరం దేవుని పిల్లలమే కదండి. ఇప్పుడు మనందరూ సహోదరులమేగా, బావలు, అక్కలు, పిన్నులు, ఇవన్నీ బయట వరుసలు పక్కెట్టండి. మనందరూ ఒకరికొకరు ఏమై ఉన్నాం? సహోదరులమైన. ఇప్పుడు యెరూషలేము కుమార్తె అనే ఒక గుంపు ఉంది, షులమితి అనే గుంపు ఉంది. వీళ్ళు సంఘస్థులే, జాగ్రత్తగా వినండి. వీళ్ళు సంఘస్థులే, వీళ్ళు మందిరానికి వస్తారు, వీళ్ళు ప్రార్థన చేస్తారు. కానీ విచిత్రం ఏంటంతి, వీళ్ళు నామకార్థమైన భక్తి చేస్తారు. యెరూషలేము కుమార్తె అనబడినటువంటి ఈమె గురించి నేను ఆఖరిలో చెప్తాను, టైం ఉంటే. ఇప్పుడు నలుపు గురించి చెప్తున్నాను. ఆజ్ఞాతిక్రమమే పాపం. తీయండి ఒకసారి లూకా శుభవార్త 15వ అధ్యాయం 11 నుంచి 32 వచ్చిన. యోహాను శుభవార్త, లూకా శుభవార్త 15:11. లూకా శుభవార్త 15:11. ఒక మనుషునికి 2 కుమారులు ఉండిరి. వారిలో చిన్నవాడు, తండ్రి ఆస్తిలో నాకొచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి ఆస్తిని పంచిపెట్టాను. పోయి పాడు చేశాను. 17 వచ్చిన ఒక్కటి చదవండి. అంతా ఖర్చు పెట్టేశాడు, అంతా అయిపోయింది. ఇప్పుడు అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలి వండరికి అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుటను అదిగో పాపం చేసి. ఏంటా పాపం? అవిధేయత. తల్లిదండ్రులు సన్మానించాల్సిన అతను తల్లిదండ్రులను విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయాడు. అది అతను చేసిన పాపం. 19 కూడా చదవండి. ఇక మీదట నీ కుమారుడునని అనిపించుకున్నటకు యోగ్యుడును కాను, నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదుననుకుని లేచి తండ్రి వద్ద. ఇప్పుడు చాలు, నా వైపు చూడండి. ఇప్పుడు ఆ తండ్రి స్థానంలో మీరే ఉన్నారు. మీ కొడుకే తప్పిపోయాడు, మీ కొడుకే తిరిగి వచ్చాడు. ఇప్పుడు మీరేం చేస్తారు? హత్తుకుంటారా, విసర్జిస్తారా? తాతయ్య గారు చెప్పాలి. హత్తుకుంటారా, విడిచిపెడతారా? తప్పు తెలియని వయసులో తెలియని తత్వాన్ని బట్టి ఇంటిని వదిలేసి వెళ్ళిపోయాడు. ఇంటిలో ఉన్న ఆస్తి అంతా తీసుకుని వెళ్ళిపోయాడు. మొత్తం దుబారా ఖర్చులు చేశాడు. సిగరెట్లని, మందులని, గుట్కా ప్యాకెట్లని, అవన్నీ స్త్రీలు, వ్యభిచారం, వేషల పాలు అయ్యి మొత్తం అయిపోయింది. ఇప్పుడు పందులు పొడి తినే స్థాయికి వెళ్ళిపోయాడు. ఏమి లేదు ఇప్పుడు తనకి తండ్రి ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎలా ఉన్నాను అని ఆలోచన చేసుకుంటే ఎంత గారాభంగా పెంచాడో తండ్రి. తన తండ్రి ఇంటి దగ్గర ఎంతమంది కూలివాళ్ళు ఉండేవారో, కూలోళ్ళకు కూడా సమృద్ధిగా భోజనం ఉండేది. ఇక్కడ నేను ఆకలితో చచ్చిపోతున్నాను. నా బతికెలా అయిపోయింది? నేను నా తండ్రి దగ్గర అవిధేయతగా ఉన్నాను కాబట్టి, నా దేవునికి విరోధంగా పాపం చేశాను కాబట్టి, పాపం నన్ను ఏం చేసింది? నా దగ్గర ఏమీ లేకుండా చేసింది. పాపం నన్ను శూన్యులోకి తోసేసింది. పాపం నన్ను ఆకలి దప్పిలోకి త్రోసేసింది. పాపం నన్ను దిగంబరిని చేసింది. పాపం నాకు అన్నం లేకుండా చేసింది. కాబట్టి ఈ పాపం నాకొద్దు, నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను. తండ్రి, నీకు కొడుకుని అనిపించుకోవడానికి కూడా నేను యోగ్యుడు కాను, కానీ నీ కూలోడుగా నన్ను పెట్టుకోమని అడుగుదామని చెప్పి లేచాడు. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం మరొకటి. అలా పశ్చాత్తాపడిన తర్వాత కూడా మనం అతని తప్పుని ఏలెత్తి చూపిస్తే తప్పెవరిదవుద్ది? మందే. అలా యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గర మనందరం కూడా వచ్చి మన పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టాం. ఆయన తన రక్తంతో మనల్ని కడిగాడు, మనల్ని హత్తుకున్నాడు. ఇప్పుడు షులమితిగా మార్చబడ్డాం మనందరం. అలాంటి షులమితి తన తప్పు తెలుసుకుని పశ్చాత్తాపడి ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు రక్తంతో కడగబడి ఇప్పుడు దేవుని దృష్టికి సౌందర్యంగా ఉంటే, ఈ యెరూషలేము కుమార్తె అనబడినటువంటి సీనియర్ మోస్ట్ విశ్వాసి. ఏ విశ్వాసం అండి? సీనియర్ మోస్ట్ విశ్వాసి. నిన్నగా మొన్న వచ్చేవో, నువ్వు పాపవే, నీ బతుకు ఎవరికి తెలియదే అంటుంది యెరూషలేము కుమార్తె. లెక్కలకు వస్తారా రారా? విస్తారమైన మాటలలో దోషం ఉండక పోదు. ఇదిగో విమర్శ దినమున మనుషుడు మాట్లాడే ప్రతి మాటకి ఏం చెప్పాలంట? లెక్క చెప్పాలి. యెరూషలేము కుమార్తె అనబడినటువంటి ఈమె నల్లని దాన అంటుంది షులమితిని పట్టుకుని. నలుపు అంటే పాపం. ఇప్పుడు గమనించాలి, ఈ షులమితిని ఎవరు ఆడిపోసుకుంటున్నారు, ఎవరు విమర్శించారని చెప్పాను అంటే అక్క చెల్లెళ్ళకి ఇద్దరు. ఈ యెరూషలేము కుమార్తెని అక్క అనుకుందాం. ఇప్పుడు ఈ షులమితి ఎవరు? అక్క చెల్లెలు ఏమంది? తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి ఏం చేశాడు?
ఇంట్లో ఉన్న పెద్ద కొడుకు అన్న ఏం చేశాడు? కోపగించుకున్నాడు. వై? చదవండి 25 వచనం అదే అధ్యాయంలో నుంచి. మీరు బైబిల్ పక్కట్టేసి చక్కగా ఆమెను ఎత్తేసుకున్నారు. లూకా సువార్త 15వ అధ్యాయం 25 చదవమ్మా. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలములో ఉండెను. వాడు పొలము నుండి వచ్చుచు ఇంటి దగ్గరకు రాగా వాద్యములను నాట్యమును జరుగుట విని దాసులలో ఒకని పిలిచి ఇవేమిటని అడుగగా ఆ దాసుడు అతనితో, జాగ్రత్తగా వినాలి కిరణ్, అడుగుతాను అర్థమవుతుందా? ఎవరిని అడిగితే వాళ్ళ సమాధానం చెప్పాలి నాకు. నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యొద్దకు సురక్షితముగా వచ్చినందున నీ తండ్రి క్రొవ్విన దూడను వధించిన నేను. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొలకపోయాను గనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమాలుకొనెను. అందుకు అతడు తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఆండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞ నేను ఎన్నడూ మెరలేదే. అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడూ ఒక మేక పిల్లనైనను ఇయ్యలేదు. అయితే అదిగో నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు క్రొవ్విని దూడను వధించిదివని చెప్పాను. చూసారా? అన్నకి అసూయ వచ్చింది, అన్నకి కోపం వచ్చింది, అన్న మచ్చలు పడుతున్నాడు. ఇక్కడ యెరూషలేము కుమార్తె అనబడినటువంటి ఈమె షులమితిని చూసి నువ్వు నల్లనిదానా అన్నట్టు, ఇదిగో తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తమ్ముడా తిరిగి వచ్చేవాడిని సంతోషంగా అత్తుకోవలసింది. అన్న ఏమన్నాడు? వేషలు నిన్నటి దాకా వేషలతో తిరిగి వచ్చాడు. అడొక వేష, అడొక వ్యభిచారి, అడొక తిండిపోతు, అడొక తాగుపోతు. ఆడింటికి వస్తే ఏం వదిలించావు? మేకపిల్లను వదిలించావు. నేను ఇంట్లోనే ఉన్నాను, నీ ఆజ్ఞలు ఎప్పుడు మేరలేదు, నేను సేవిస్తానే ఉన్నాను, నీ కాళ్ళు నొక్కాను, నీ తల మధ్య నూనె రాశాను, నీ కాళ్ళు నొక్కాను, నీ చేతులు నొక్కాను, నీ టైం అన్నీ చూశాను నేను. కానీ నన్ను మాత్రం నువ్వు వదిలేసావు, నాకు మాత్రం నువ్వు ఒక కోడి కూడా కోయలేదు అని చెప్పి అన్న తమ్ముడు విషయంలో ఏం చేశాడు? కోపం. ఎందుకు కోపం అంటే ఇప్పుడు ఇతని ఆస్తిలో భాగం తమ్ముడికి ఇచ్చేయాల్సి వస్తుంది కాబట్టి. ఏంటంట? అప్పుడు జ్యేష్ఠ కుమారుడికి 2 భాగాలు ఇచ్చేవారు. ఎందుకు ఇచ్చేవాళ్ళు అంటే ఈ విధంగా తమ్ముడు ఏదైనా పొరపాటు చేస్తే ఆస్తి కోల్పోతే ఆ 2వ భాగం అయినటువంటి భాగాన్ని తమ్ముడికి ఇవ్వాలి. ఎందుకంటే అమ్మలో మొదటి అక్షరం, నాన్నలో 2వ అక్షరం, మొదటి అక్షరం 2వ అక్షరం కలిపితే అన్న. అమ్మ నాన్నల తర్వాత అన్న అమ్మ నాన్నలాగా చూసుకోవాలి. నాన్నకంటే ఎక్కువగా ప్రేమించాలి. కానీ అన్న ఏం చేస్తున్నాడు? ఆడు తాగుపోతాడు, ఆడు తిరిగిపోతాడు. నిన్నటి దాకా ఈరోజు ఎందుకు? ఈరోజు తిరుగుతున్నాడా? ఈరోజు తాగుతున్నాడా? ఈరోజు వ్యభిచారం చేస్తున్నాడా? మొన్న దాకా చేశాడు, అవన్నీ తప్పని తెలుసుకున్నాడు, వదిలిపెట్టి వచ్చేసాడు. తండ్రి దగ్గర ఉండాలనుకుంటున్నాడు, మంచిగా బతకాలనుకున్నాడు, విలువగా బతకాలనుకున్నాడు. ఇప్పుడు తప్పు తెలుసుకున్నాడు. ఇప్పుడు ఏమన్నావు నువ్వు? ఒరే తిండిపోతా, ఒరే తాగుపోతా, ఒరే వేశ్య అని అన్న అంటున్నాడు తమ్ముడు చూసి. కానీ అన్న తండ్రి చెప్తున్న సమాధానం చూడండి. అందుకు అతడు, నా కుమారుడా నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవి, మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికినని అతనితో చెప్పాను. గట్టిగా చప్పట్లు కొడుతుంది అని మనం మహిమపడదాం. యెరూషలేము కుమార్తెకు ఒక స్వార్థం. ఈ యెరూషలేము కుమార్తె అన్ని కలిగి ఉంది. తప్పిపోయిన కుమారుడు అన్ని కోల్పోయాడు, కానీ ఇంట ఉన్న అన్నకి అన్ని సమృద్ధిగానే ఉన్నాయి. అతనికి పాపం తమ్ముడు అన్ని కోల్పోయాడు, చేసిన తప్పు దూరాన్ని కోల్పోయాడు. తప్పు తెలుసుకుని పశ్చాత్తప్పుడు తిరిగి వచ్చాడు, తండ్రి హత్తుకున్నాడు. ఇక్కడ మళ్ళీ ఇతని వాట ఇతనికి ఇచ్చేయాల్సి వస్తుందని స్వార్థం, అసూయ, కోపం. యెరూషలేము కుమార్తె అనబడినటువంటి ఈమెకి గర్వం, అహంకారం, ఈమెకున్నటువంటి భక్తిహీనతను బట్టి ఈమెకున్న వాటిని చూసుకుని హెచ్చింపు స్వభావం కలిగి అన్ని పోగొట్టుకుని వచ్చిన అతను చూసి అసూయ పడుతుంది, కోపం కలిగి ఉంటుంది. ఎందుకంటే ఈ భాగం ఈమెకి ఇచ్చేయాలండి, ఈ భాగం ఈమెకి ఇచ్చేయాలి. ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాం. అక్క చెల్లిని నల్లదానా అన్నట్టు ఇక్కడ అన్న తప్పిపోయిన కుమారుని తిరిగిపోతూ అన్నట్టు లోకాసువార్త 18వ అధ్యాయం 10వ వచనం. లోకాసువార్త 18వ అధ్యాయం 10వ వచనం. వెళ్ళిరి పరిసయుడు ఒకటి సుంకరి. పరిసయుడు నిలవబడి, దేవా నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలన నేను
ఇదిగో ఏలెత్తి చూపిస్తున్నాడు. ఈ శంకర్లాగా కాదయ్యా. చూసారా, ఏలెత్తి చూపించడం అంటే అదే. ఏలెత్తి చూపించే ప్రతి ఒక్కడు కంట్లో దూలం పెట్టుకుని ఎదుటివాడి కంట్లో నలుసు తీయాలనుకునే ప్రతి ఒక్కరు యెరూషలేము కుమార్తె బ్యాచ్కి సాదృశ్యం. ఆ బ్యాచ్కి సంబంధించినటువంటి వాళ్ళు. ఈ పరిసయుడు తెగ, ఈ పరిసయుడు తను తాను హెచ్చించుకుని ఇతరులను తృణీకరిస్తున్నాడు. చూసారా, ఇతను కూడా యెరూషలేము కుమార్తె బ్యాచ్కి సంబంధించిన వాడు. దేవుని ప్రియ సంగమా, ఈ రోజున మీరు విమర్శిస్తున్నారా ఎవరినైనా? మనల్ని మనం పరిశీలించుకుందాం. ఏమంటున్నాడు చూడండి, ఈ శుంకర వలె ఉన్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసము చేయొచ్చు, నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే శుంకర ఏమంటున్నాడు చూడండి. ఇదిగో, అయితే షులమితి ఏమంది యెరూషలేము అన్న కుమార్తె అన్న మాటకి? నేను నల్లని దాననైనను సౌందర్యవతురాలను. ఇప్పుడు శుంకర ఏమంటున్నాడు చూడండి, దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు, దేవా పాపినైనా నన్ను కరుణించుమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను. చాలు, దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇదిగో, ఇప్పుడు వాళ్ళిద్దరిని పద్దాకు లేపితే బాగోదు, కానీ ఇప్పుడు యెరూషలేము కుమార్తె అనబడినటువంటి ఈమె పరిసయునికి సాదృశ్యం. ఇంట్లో ఉన్న అన్నకి సాదృశ్యం. ఇంట్లో ఉన్న అన్నకి అన్నీ ఉన్నాయి, ఈ పరిసయుడికి అన్నీ ఉన్నాయి. అర్థమవుతుందా? ఈ తప్పిపోయిన కుమారుడు పాపంలో అన్ని కోల్పోయి తిరిగి వచ్చాడు. ఈ శుంకరి కూడా పాపంతో వేదనతో దేవుని మందిరానికి వచ్చాడు. ఇప్పుడు ఇక్కడికి వచ్చాడు. ఇప్పుడు ఈ శుంకరి దేవాలయం లోపలికి వచ్చాడా, బయటకు వచ్చాడా? బయట ఉన్నాడా? ఈ పరిసయుడు ఎక్కడున్నాడు? లోపల ఉన్నాడు. కానీ ఆత్మీయంగా చూడండి, ఇతని దేహము, ఇతని పెదవులు దేవునికి దగ్గరగానే ఉన్నాయి, కానీ హృదయం మాత్రం దూరంగా ఉంది. ఈ శుంకరి ఎక్కడున్నాడు? దేవాలయానికి దూరంగా ఉన్నాడు. ఇతని దేహం దూరంగా ఉంది, కానీ ఇతని హృదయం ఎలా ఉంది? దేవునికి దగ్గరగా ఉంది. హృదయాన్ని కొట్టుకున్నాడు, రొమ్ము కొట్టుకున్నాడు. నేను పాపిని అని ఆకాశము తట్టు కన్నులెత్తి చూడడానికి కూడా నేను పాత్రుని కానయ్యా, పాపినన్ను నన్ను కరుణించు అని తలదించుకుని ప్రార్థన చేస్తే దేవుడు అతన్ని కరుణించి నీతిమంతునిగా తీర్చి పంపించాడు. ఇప్పుడు అడుగుతున్నాను, చెప్పండి, ఇతని దగ్గర ధనం ఉంది, ఇతని దగ్గర ప్రార్థన ఉంది, వారానికి 2-3 మార్లు ఉపవాసం ఉన్నాడు, పప్పు జీలకర్ర దినుసులు అన్నింటిలో దశంభాగం చెల్లిస్తున్నాడు. ఇప్పుడు ఇతను దేవునికి దృష్టికి నీతిమంతుడా? ఇతను దేవుని దృష్టికి నీతిమంతుడా? ఎవరో అది. చాలా మంది ఈ రోజున భక్తి గర్వం చూపిస్తున్నారు. నేను గాక దశంభాగం ఇస్తున్నా, నేను గాక ప్రార్థన చేస్తున్నా, నేను గాక ఉపవాసం ఉంటున్నా, నేను గాక, ఇది గర్వం, ఇది భక్తి గర్వం. నువ్వు భక్తిలో ఎన్ని కార్యకలాపాలు చేసినా భక్తి గర్వం అనేది నీకున్నప్పుడు దేవుని దృష్టికి నువ్వు అనీతిమంతుడివే అవుతావు. దేవుని దృష్టికి నువ్వు తగ్గింపబడతావు. షులమితి అంటుంది, నేను నా ప్రియుని దృష్టికి సౌందర్యవతురాలను. ఇప్పుడు శుంకరి అంటాడు, నేను పాపినే, ఒకప్పుడు పాపినే, కానీ ఇప్పుడు నా దేవుని దృష్టికి నేనేమైపోయాను? ఇప్పుడు నీతిమంతుని అయిపోయాను. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభునామమున మహిమపడదాం. దయచేసి నా ఇంటెన్షన్ అర్థం చేసుకోండి, వాక్యాన్ని స్పష్టంగా అర్థం చేసుకోండి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు తండ్రి దృష్టికి ఇంపుగా ఉన్నాడా, లేకపోతే ఇంట్లో ఉన్న పెద్ద కుమారుడు ఇంపుగా ఉన్నాడా? ఇప్పుడు తప్పిపోయిన కుమారుని బట్టి తండ్రి సంతోషిస్తున్నాడా, ఇంట్లో ఉన్న పెద్ద కుమారుని బట్టి దేవుడు సంతోషిస్తున్నాడా? నీకు ఏమున్నా ఏమీ లేవు అనేది ప్రాముఖ్యంగా. యెరూషలేము కుమార్తె అనబడిన నామకార్థురాలు, నామకార్థంగా భక్తి చేసేవాళ్ళు ఒకవేళ డెవలప్ అవుతున్నట్టు మన కంటికి కనిపిస్తారు, అవుతారు కూడా. వాళ్ళు నామకార్థులే, వాళ్ళు భక్తిహీనులే, వాళ్ళు శాపగ్రస్తులే, అన్నీ ఉంటాయి. ఎందుకో చెప్పనా, సాతాను వీళ్ళకి వలేసాడు. ఈ యెరూషలేము బ్యాచ్కి, ఈ యెరూషలేము కుమార్తె అనే బ్యాచ్కి సాతాను వలేసాడు. ఈ లోకరాజ్యాలని చూపించాడు. యేసుక్రీస్తు ప్రభుల వారిని కొండ మీదకి తీసుకుని వెళ్ళి, ఇదిగో యేసయ్యా, ఈ లోకరాజ్యాలని చూడు, నువ్వు నాకు మొక్కు, ఇవన్నీ నీకేం చేస్తాను? యేసు ప్రభుల వారికి ఎర్రేసాడా లేదా? అలాగే ఈ యెరూషలేము కుమార్తె అనబడిన అవిశ్వాసులకి, నామకార్థులకి, భక్తిహీనులకి, వేషధారులకి వీళ్ళు వల్లో పడిపోయారు, సాతాను వశం అయిపోయారు. సాతాను సంబంధులైనటువంటి వీళ్ళకి ఒక్కటే తెలుసు, ఇతరులని గాయపరచడమే తెలుసు. ఏం తెలుసు అండి వీళ్ళకి? ఈ యెరూషలేము కుమార్తె అనబడినటువంటి బృందానికి, షులమితి అనబడినటువంటి బృందాన్ని, కొత్తగా వచ్చినటువంటి ఆ విశ్వాసుల్ని కొమ్ములెట్టి పొడవటమే తెలుసు. గొర్రెపోతులు అయిపోయినాయి కదా, కొత్తగా వచ్చిన గొర్రెలు పట్టుకుని పొడవటం తప్ప యెరూషలేము కుమార్తెలకి ఏం తెలియదు. నేను సబ్జెక్ట్ ముగిస్తున్నాను, అంటే మొదటి మాట ముగిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. తప్పిపోయిన కుమారుడు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు తప్పిపోయిన కుమారునికి తండ్రి ఏమేం చేశాడో చెప్పండి. స్నానం చేయించాడు, ముందు తలపని చేయించాడు, తర్వాత
స్నానం చేయించాడు. నా కొడుకు ఈ వయసుకి ఈ హైట్ అయి ఉంటాడు, ఈ వయసుకి ఈ హైట్ ఉంటాడు అని సంవత్సరం కుట్టించుకున్నాడంట. ఈ సంవత్సరం అట్లా, ఈ సంవత్సరం అట్లా, అదిగో స్నానం చేయించిన తర్వాత ఏం కట్టించాడు? వస్త్రం కట్టించాడు. వస్త్రాలు వేసిన తర్వాత కాళ్ళకి ఏం వేశాడు? చెప్పులు వేసాడు. కాళ్ళకి ఏం వేశాడు? చేతికి ఏం పెట్టాడు? మరి వీటికి సాదృశ్యం ఏంటి? వస్త్రం అనగా రక్షణ అనే వస్త్రం, చెప్పులంటే సిద్ధ మనసు సమాధానం అనే జోడు, ఉంగరం అంటే అధికారం. ఏంటండి? అధికారం. ఇప్పుడు ఆస్తిని ఇవ్వలేదు తండ్రి తప్పిపోయిన కుమారునికి. వస్త్రం ఇచ్చాడు, చెప్పులు ఇచ్చాడు, ఉంగరం ఇచ్చాడు. షులమితి ఉంగరం కలిగి ఉంది. అమ్మ వినాలి, షులమితి అధికారం అనే ఉంగరం కలిగి ఉంది. నేను దేవుని బిడ్డని అనే అధికారం కలిగి ఉంది. షులమితి రక్షణ అనే వస్త్రం కలిగి ఉంది. షులమితి సిద్ధ మనసు సమాధానమైన జోడు తొడుక్కొని ఉంది. యేసు ఇప్పుడు వస్తే క్షణాల్లో ఏమి ఎగిరి వెళ్ళిపోద్ది, అంతఃపురంలోకి వెళ్ళిపోద్ది. ఈ యెరూషలేము కుమార్తె అనబడిన నామకార్థురాలని వేషధారాలు ఏమైంది? విడిచిపెట్టబడద్ది. ఈమెకి ధనం ఉంది, ఐశ్వర్యం ఉంది, ఆస్తిపాస్తులు ఉన్నాయి, ఎకరాలు ఉన్నాయి, వెండి బంగారాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ విడిచిపెట్టబడింది. భక్తిహీనత వల్ల నువ్వు ఈ లోకాన్ని సంపాదించుకున్నావే, కానీ ఈ షులమితి భక్తి వల్ల దేవుణ్ణి సంపాదించుకుంది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభునామమున మహిమపడదాం. నువ్వు ఎలా ఉన్నావు? భక్తిహీనత కలిగి దేవుణ్ణి అడ్డం పెట్టుకుని మోసాలు అన్యాయాలు చేస్తూ ఈ లోకాన్ని సంపాదిస్తున్నావా? యేసుక్రీస్తుని సంపాదించుకుంటున్నావా? చూడాలి. యెషయా గ్రంథం 61:10. అమ్మాయి అటు తెర కూర్చో, నా వైపు చూపించి ఆ పిల్లకి. యెషయా గ్రంథం 61:10. త్వరగా యెషయా గ్రంథం 61:10. శృంగారమైన పాగా ధరించుకునే పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకునే పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహా ఆనందముతో నేను ఆనందించుచున్నాను. నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. ఈ లోకంలో డబ్బు ఆస్తిపాస్తులను బట్టి సంతోషిస్తుందా, ఉల్లసిస్తుందా? లేకపోతే దేవుని బట్టి సంతోషిస్తుందా? ఇప్పుడు ఈ తప్పిపోయిన కుమారుడు తన తండ్రి చేర్చుకున్నాడన్న సంతోషం ఉందా లేదా? తన తండ్రి హత్తుకున్నాడన్న సంతోషం ఉందా లేదా? ఒక కొత్త వస్త్రం తొడిగించాడు సంతోషం ఉందా లేదా? ఇప్పుడు ఈ షులమితి అంటుంది, ఈ లోకంలో నాకు డబ్బు లేకపోవచ్చు, ఈ లోకంలో నేను ఒకప్పుడు పూర్వం పాపినే, ఈ పాపం వల్ల నేను అన్ని కోల్పోయాను, నా ఆస్తి కోల్పోయాను, నా యొక్క అంగు కోల్పోయాను, నా అన్ని కోల్పోయాను. నేను అన్ని కోల్పోయినప్పటికీ నేను నల్లని దాననైనను, నేను సౌందర్యవతురాలను. అర్థమవుతుందా? నేను ఒకప్పుడు పూర్వం పాపమే చేశాను, పాపం వల్ల సమస్తం కోల్పోయాను. పాపాన్ని దేవుడు కడిగేస్తాడు, కానీ పాపం చేసే డ్యామేజ్ మాత్రం అలాగే ఉండిపోతుంది. అర్థమవుతుందండి? పాపం చేసే డ్యామేజ్ మాత్రం శరీరంలో. ఇప్పుడు నేను సిగరెట్లు బాగా కాల్చేవాడండి, నేను తప్పు అయిపోయిందని దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాను, దేవుడు నాకు క్షమించాడు, ఆయన సేవకుని పిలుచుకున్నాడు. కానీ దానివల్ల కాల్చడం వల్ల నా శరీరంలో ఏర్పడినటువంటి అంతరాయంగానే ఉంటుంది. కాబట్టి అదే లోటు, అదే తర్వాత గురించి నేను తర్వాత షోలోకి వెళ్తాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:27. ఇప్పుడు షులమితి అంటుంది, నేను నల్లని దానినే, నేను పాపలో పుట్టి పెరిగిన దాన్నే, కానీ నా దేవుని దృష్టికి నేను సౌందర్యవంతురాలను. నా ప్రియుడు నన్ను అంటున్నాడు సౌందర్యవతి అని. నీకేంటి నష్టం? యెరూషలేము కుమార్తె అనబడినటువంటి వేషధారి. ఏమా కొరింథీ పత్రిక దొరకలేదా మీకు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:27. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. అదిగో అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెనని రాయబడినది. ఇప్పుడు నా వైపు చూడండి. ఇప్పుడు షులమితి దేని బట్టి అతిశయిస్తుంది? అది నా దేవుని రక్షణ ఉల్లాస వస్త్రములను బట్టి, నా దేవుని బట్టి, యెహోవాను బట్టి నేను సంతోషిస్తా, యెహోవాను బట్టి నేను ఉల్లసిస్తా. ఇప్పుడేంటి? ఈ షులమితి అనబడినటువంటి ఈమె, ఈ షులమితి అనబడినటువంటి స్థానంలో ఉన్నటువంటి ఈమె, ఇదిగో నేను ఒకప్పుడు నీచుణ్ణి, ఒకప్పుడు నేను హీనమైన వాణ్ణి, ఒకప్పుడు నేను
బలహీనమైన వాడిని, అయితే నా దేవుడు నన్ను తృణీకరించలా. నన్ను బలమైన వారిని సిగ్గుపరచడానికి, ఎన్నికైన వారిని సిగ్గుపరచ బలమైన జ్ఞానం కలిగిన వారిని సిగ్గుపరచడానికి ఎన్నిక లేని, జ్ఞానము లేని, హీనమైన, తృణీకరింపబడిన స్థితిలో ఉన్న నన్ను దేవుడు పిలుచుకున్నాడు. నేను ఇప్పుడు క్రీస్తు యేసునందున్నాను. ఇప్పుడు నేను ప్రభువుని బట్టి అతిశయపడుతున్నాను. యెరూషలేము కుమార్తె డబ్బును బట్టి అతిశయపడుతుంది. ఇప్పుడు షులమితి తనకున్న రక్షణను బట్టి సంతోషిస్తుంది, కానీ యెరూషలేము కుమార్తె తనకున్న మేళమిద్దును బట్టి సంతోషిస్తుంది. ఈ లోకంలో ఉన్న వాటిని బట్టి సంతోషిస్తుంది, కానీ షులమితి దేవుని బట్టి సంతోషిస్తున్నాను అంటుంది. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభు నామమున మహిమపడతా. యెరూషలేము కుమార్తె బ్యాచ్లో నువ్వు ఉన్నావా, షులమితి బ్యాచ్లో నువ్వు ఉన్నావా? ఒకసారి పరిశీలన చేసుకో. మొదటి మాట అయిపోయింది. నలుపు అనే మాటకి మొదటి మాట ఏంటమ్మా? పాపం. నేను నీచున్నే, నేను అసహ్యమైన స్థితిలో ఉన్నాను, కానీ నా దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు, నన్ను పిలుచుకున్నాడు. నేను ఇప్పుడు క్రీస్తు యేసునందున్నాను, నేను ప్రభువుని బట్టి అతిశయపడుతున్నాను అంటుంది షులమితి. ఈరోజు నువ్వు ప్రభువుని బట్టి అతిశయిస్తున్నావా? ధన బంగారాలను బట్టి అతిశయిస్తున్నావా? ధన బంగారాలను బట్టి అతిశయిస్తున్నావంటే గనక నువ్వు షులమితివి కాదు, యెరూషలేము కుమార్తెవి. రెండో మాట, షులమితి అంటే నలుపు అనే మాటకు అర్థం ఏంటి? రెండో మాట లోటు అంటే. ఇప్పుడు ఈ షులమితికి ఏం లేదు, భౌతికంగా అందం లేదు. ఎలా ఉంది? ఇప్పుడు జాబిల్లి ఎలా ఉంది? సంకీర్తన ఎలా ఉంది? యెరూషలేము కుమార్తె ఎలా ఉంది? షులమితి ఎలా ఉంది? నేను నల్లోడిని, ఒరే నల్లోడా అని నేను అన్నాను అనుకో, మా వాడేమంటాడు? నువ్వేమన్నా హీరోవా, నువ్వేమన్నా తెల్ల మహేష్ బాబులా ఉన్నావా అంటాడంట. ఇప్పుడు మహా అంటే ఋషియో లేకపోతే చైతో మమ్మల్ని చూసి నల్లోడా అన్నారు అనుకో, అతను ఎలా ఉన్నాడు అని అర్థం. ఇప్పుడు షులమితికి పైకి ఏమి లేదు, యెరూషలేము కుమార్తెకి పైకి ఏముంది? షులమితికి పైకి ఆరోగ్యం లేదు, కానీ యెరూషలేము కుమార్తెకి ఏముంది? షులమితికి పైకి మేడమిద్దులు లేవు, ఆస్తిపాస్తులు లేవు, కానీ యెరూషలేము కుమార్తెకి ఏమున్నాయి? వీళ్ళిద్దరు ఎవరు ప్రార్థన పరులు? షులమితి. కానీ ఎవరికున్నాయి ఆస్తిపాస్తులు? ఎవరికున్నాయి ఎకరాలు? ఎవరికుంది ఆరోగ్యం? బలహీనతలు ఎవరికే? శోధనలు ఎవరికే? బాధలు ఎవరికే? ప్రార్థన చేసే వాళ్ళకే బాధలా? నేను ప్రార్థన చేయను. అర్థమైందా మీకు సబ్జెక్టు? కొంతమంది మంచిగా ఏ తప్పు చేయకుండా యథార్థంగా భక్తి జీవితం కొనసాగిస్తున్నటువంటి వారు ఒక్కొక్కసారి యెరూషలేము కుమార్తె వంటి వారు మాట్లాడుతున్నటువంటి మాటలకి భయపడిపోయి కలవరం వచ్చేస్తుంది. ఏంటి, నేనేమైనా భక్తి లోపం చేస్తున్నానా, లేకపోతే నేను భక్తే వృధాగా చేస్తున్నానా? అలా కొంచెం కొంగు తినంటుంది. నేను నల్లని దాననైనను, నేను నా దేవుని దృష్టికి ఎలా ఉన్నాను? ప్రభు మెచ్చే సౌందర్యం నీకుందా? లోకం మెచ్చే సౌందర్యం నీకుందా? ఈ లోకంలో ధనవంతుడు అయితే, ఈ లోకంలో ధనవంతులకి నువ్వు ఎక్కువ, కానీ ఈ లోకంలో నువ్వు ఆధ్యాత్మికమైన ధనాన్ని సంపాదించుకుంటే అప్పుడు నువ్వు దేవునికి, అంటే దేవుని దృష్టికి ఎవరండి సౌందర్యవంతులు అంటే ఈ భూమి మీద డబ్బు పోగేసుకునే వాళ్ళు కాదు, భక్తి పోగేసుకునే వాళ్ళు, ఆధ్యాత్మికమైన పరిపక్వత, తగ్గింపు స్వభావం కలిగినటువంటి వాళ్ళు. ఇప్పుడు లోటు అనే మాటకు వస్తే మీకు ఒక ఇద్దరిని జ్ఞాపకం చేస్తా. ఇంతకుముందు ఎవరిని జ్ఞాపకం చేశాను? తప్పిపోయిన కుమారుడు తన అన్నని జ్ఞాపకం చేశా, తర్వాత పరిసయ్యుని, సుంకని జ్ఞాపకం చేశా. ఇక్కడ మరొక జంటను మీకు జ్ఞాపకం చేస్తా, లోటు. ఇప్పుడు ధనవంతుడు పేదవాడైన లాజరు ఉన్నారు. ఇద్దరు ఎవరు? ధనవంతుడు చచ్చి పాతాళానికి వెళ్ళి పరదేశంలో ఉన్న అబ్రహాముని ఏమని పిలిచాడు? తండ్రి అయినా అంటే అతను కూడా ఎవరు బ్యాచ్? అన్యుడా? క్రైస్తవుడా? అండి ఎక్కడికి వెళ్ళాడు? అదే మరి యెరూషలేము కుమార్తె స్థానంలో ఉన్నాడు కాబట్టి యెరూషలేము కుమార్తె అనబడినటువంటి ధనవంతుడు, షులమితి అనబడినటువంటి దరిద్రుడు. ఇప్పుడు ఈ షులమితికి పైకి ఏమి లేదు? పావని వినాలి, ఏమి లేదు? డబ్బు లేదు, మేళమిద్దులు లేవు, ఆస్తిపాస్తులు లేవు, ఎకరాలు లేవు. దరిద్రుడు, లాజరు, ఆరోగ్యం లేదు, కురుపులు, ఒంటి నిండా కురుపులు, కుక్కలు వచ్చి నాగుతున్నాయి, పూటకి తిండి లేదు. ఈ ధనవంతుడు పడేసిన రొట్టు ముక్కలు తింటూ కూర్చున్నాడు దరిద్రుడు. ఇప్పుడు చెప్పండి, మీ ఇంట్లో ఎవరికైనా పెళ్ళి అవుతుంది, మీ ఇంట్లో ఎవరికైనా పెళ్ళి అయినప్పుడు ఆ శుభం కార్డ ఏమంటారు? శుభలేఖ. ఆ శుభలేఖ ఇదిగో ఈ ధనవంతునికి ఇస్తారా? నిజం చెప్పండి, యథార్థం చెప్పండి, ఒప్పుకోండి. ఈ బీదవాడైన లాజర్కి ఇస్తారా? మీ దృష్టిలో గొప్పవాడు, లోకం దృష్టిలో గొప్పవాడు యెరూషలేము కుమార్తెనా, షులమితినా? అంటే యథార్థంగా ప్రార్థన చేసేవాళ్ళంటే ఈ లోకం మెచ్చదు, యథార్థంగా నీతిగా బతికేవాళ్ళంటే ఈ లోకానికి
నచ్చదు. కానీ ముందు ఒక మాట వెనకాల ఒక మాట మాట్లాడే ఈ యెరూషలేము కుమార్తెని అందరూ ఇష్టపడతారు. ముందు ముందు మెచ్చుకుని వెనకాల గోతులు తీసేవాళ్ళంటే అందరూ ఇష్టపడతారు, అందరూ శుభలేఖలు ఇస్తారు. ఎందుకు ఇచ్చావక్క, ఎందుకు ఇచ్చావు చెల్లి నువ్వు వాళ్ళకి శుభలేఖ అంటే, పెద్ద గొప్పోళ్ళు మరి వాళ్ళ ఇంట్లో పెళ్ళినప్పుడు మనకి ఇస్తారు కదా, మనం కూడా గొప్పోళ్ళకి ఇవ్వకపోతే ఎలాగా? గొప్పోళ్ళు అందరూ ఒకటైపోతారు ఇక్కడ. ధనవంతుడికే ప్రాముఖ్యత ఉంది ఈ లోకంలో. కానీ దేవుని దృష్టికి ఈ ధనవంతుడు ఎలా ఉన్నాడు చెప్పండి? ఈ ధనవంతుడు ఎలా ఉన్నాడు చెప్పండి? ఈ ధనవంతుడు ఎలా ఉన్నాడు చెప్పండి? అంతే. ఇప్పుడు రజనీ గారు కొట్టని చెప్పట్లా. ఆ పాయింట్ కావాలి నాకు. మీరు వాక్యంలో ఇన్వాల్వ్మెంట్ అయితే కానీ నా సబ్జెక్ట్ రాదు. ఈ లోకంలో నువ్వు ధనవంతుడివే, కానీ దేవుని దృష్టిలో నువ్వెవరవే? ఈ లోకం దృష్టిలో షులమితి దరిద్రురాలే, కానీ దేవుని దృష్టిలో ఎవరు? నా సొంత మాటలు చెప్తున్నాను, వాక్యం తీసి చూపించినా మీకు వాక్యం తీసి చూపిస్తా. చూడండి, నా సొంత మాట అనుకున్నారు మీరు. ఒకవేళ రజనీ గారు తెలియకపోయినా ఈ మధ్య అందరూ సమాధానం పెడుతున్నారక్క, పలానా వాళ్ళు ఇలా పెట్టారు అలా పెట్టారంటే ఏంటి ఆ ప్రశ్న అని అడిగితే, నిరీక్షణ ద్వారంగా చేయబడింది ఏంటంటే శ్రమలు గల లోయ అనేసి సింపుల్గా చెప్పేసింది. పొగుడుతున్నాను అనుకోమాకండి. అంత జ్ఞానం ఇచ్చాడు దేవుడు, కానీ బైబిల్ చదవదో సమాధానం పెట్టదు. బైబిల్ ఓపెన్ చేయకుండా అడగగానే సమాధానం చెప్పేసింది అక్క. అంత జ్ఞానం ఇచ్చాడు దేవుడు, కానీ ప్రతిరోజు బైబిల్ చదవదో నాకు సమాధానం పెట్టదు. ఇప్పుడు తిట్టానా పొగిడానా? దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మరి దేనికి ఉపయోగిస్తున్నాం మన సమయం? ఇప్పుడు చూడండి, ప్రకటన గ్రంథం 2:9. ప్రకటన గ్రంథం 2:9. షులమితుని గురించి కూడా వివరించుకుంటే వస్తాను, రెండు కలిపి చెప్పుకుంటా వస్తా, అప్పుడే బాగుంది సబ్జెక్ట్. నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివే. చాలు. ఇప్పుడు స్మరణ సంఘంతో, స్మరణ పాస్టర్తో యేసు ప్రభువు వారు చెప్పాడు, నువ్వు దరిద్రుడివి, ఇదిగో నువ్వు దరిద్రుడివి. ఇది కూడా ఇరిగిపోయి ఉంది. ఏది ఇది? దేవుని స్తోత్రం. ఇది కూడా ఇరిగిపోయింది. ఇదిగో ఈ స్మరణ సంఘంతో, ఈ స్మరణ సంఘ పాస్టర్తో యేసు ప్రభువు వారు వచ్చి అంటాడు, నువ్వు దరిద్రుడివే, నువ్వు భేదోడివే, తింటాకి తినలేదు నీకు, నాకు తెలుసు, కానీ నువ్వు ధనవంతుడు అన్నాడు యేసయ్య. ఎలా ధనవంతుడు? దేవుని దృష్టికి ధనవంతుడు. సత్క్రియలు చేస్తున్నాడు, అన్నీ ఉన్నాయి, తినటానికి తిండి లేదు, కానీ దేవుని పేరు మీద దేవుడు ఏది చెప్తే చేస్తున్నాడు. ఈ దరిద్రుడైనటువంటి లాజరు కూడా దేవుని దృష్టికి గొప్పవాడు. అర్థమవుతుందా? స్మరణ సంఘంతో దేవుడు ఏమన్నాడంటే, నీ దరిద్రత నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివే. లవదీక సంఘంతో ఏమన్నాడు చూడండి, దిమ్మ తిరిగిపోద్ది. ఇప్పుడు పక్కనే ప్రకటన 3:17. ప్రకటన 3:17. ఇప్పుడు ఈ ఫ్లవర్ హౌస్ తీసుకోవాలి నేను. చదవండి అమ్మా. నీవు దౌర్భాగ్యుడువును, దిక్కుమాలిన వాడువును, మామూలు తిట్లు కాదు, దరిద్రుడును, గ్రిడ్డివాడువును, దిగంబరుడై ఉన్నావని ఎవరో, ఇదిగో ఇది ఇది ఎవరేమా పాముని చెప్పిట్టు, ఎవరేమా? యెరూషలేము కుమార్తె. ఏమని చూసి దేవుడు అంటున్నాడు, నువ్వు షులమితిని చూపించి నువ్వు నల్లదానా అంటున్నావు, ఓసే దిగంబరిదానా ఏమనుకోమను. మరి ఏసై అంటున్నాడు, ఏసై అన్నమాట చెప్తాను నేను అంటలా. ఓసే పాపిష్టిదానా, నికృష్టిదానా, దిక్కుమాలిందానా, దిక్కులేనిదానా, దరిద్రపుదానా, ఎవరన్నారు? ఓ కింద నుంచి పైకి తొడిగేసావు, ఓ మెరుపులు చీరలు కట్టేసావు, మెరుపులు మీరు బంగారం దగ్గేసుకున్నావు, ఓసే దిగంబరిదానా, ఓ దిక్కులేనిదానా. ఎవరిని చూసి? అమ్మో బాబాయ్, ఈ లోకల్ అన్నీ ఉన్నాయండి. అన్నీ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఒక మాట అని అంటామా? అమ్మో. కానీ దేవుడు ఏమన్నాడు? దేవుడు దౌర్భాగ్యుడువు, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడును, గుడ్డివాడును, దిగంబరుడైనవని ఎరుగక నేను ధనవంతుణ్ణి. చదవరా? నేను ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువు లేదని చెప్పుకొనుచున్నావు. ఇదిగో ఈ యెరూషలేము కుమార్తె పైకి అంటుందంట, ఇదో ఈ షులమితిని చూసి, ఓ షులమితి నీకేముందని, ఓ పడి ప్రార్థన చేస్తావు, ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళిపోతావు, ప్రతి శనివారం ఉపవాస ప్రార్థనకి వెళ్ళిపోతావు, నీకేముందని వెనకాల నీ పరిస్థితి ఏంటి అనుకుంటున్నావు? నన్ను చూసావా? ఇదిగో నన్ను చూడు, ఎలా నెక్లెస్ వేసాను, నా జడ చూడు, ఎన్ని రింగులు తిప్పాను, ఇదిగో నాకు దీన్ని ఏమంటారండి, ఐబ్రోసా, అంతేనా? ఈ ఐబ్రోస్ చూడు నేను ఎలా కత్తిరించుకున్నాను, నా కనుబొమ్మలు చూడు, నా ముఖం చూడు, నా బట్టలు చూడు, నా చెప్పులు చూడు, నేను ఎలా ఉన్నా, నా కారు చూడు, నా బిల్డింగ్ చూడు, అప్పుడు ఏసై వచ్చి అంటాడు, ఇదిగో ప్రియుడు వచ్చి అంటాడు, ఓసే దిక్కుమాలిదానా, దిగంబరుడా, పని నువ్వు దిక్కులేనివాడు, దౌర్భాగ్యుడివి, దరిద్రుడిపై ఉండి నిన్ను నువ్వేమని చెప్పుకున్నావు?
ధనవంతుడని చెప్పుకుంటున్నావు. ఇప్పుడు నేను అడుగుతున్నా చెప్తున్నా, ఇప్పుడు యేసు ప్రభులో అదిగో ఈయన యేసు ప్రభులో ఇప్పుడు ఈ భూమి మీదకి వచ్చారు. ఏమేమో యెరూషలేము కుమార్తె డబ్బు పోగేసుకుంది, ఏమేమో దరిద్రంలో ఉంది షులమ్మితి. ఇప్పుడు ఈయన వస్తున్నాడు, వీళ్ళిద్దరిలో ఎవరు ఎత్తపడతారు పైకి? ఏమ్మా యెరూషలేము కుమార్తె ఏమైంది? అర్థమవుతుందా? ఈ లోకంలో డబ్బు ఉంటే నువ్వు దేవుని రాజ్యానికి పాత్రుడు కాదు. అంటే డబ్బు ఉండొద్దని కాదు. పరలోక రాజ్యంలో ధనవంతుడు ప్రవేశించడం కంటే సూది వడ్డీ ఉంటే సూది బెజ్జలో దూరుట సులభమని దేవుడు చెప్పలేదా? అలాగని పరలోకమందున్న పరదేశంలోని అబ్రహాం ధనవంతుడు కాదా? అంటే తమ కొరకే ధనవంతులు అయ్యేటటువంటి వాళ్ళ గురించి ఆ మాట. సబ్జెక్ట్ అర్థం చేసుకోండి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు మీ ఇంటికి మంచి ప్రముఖమైన వ్యక్తి వస్తున్నాడు. ఎక్కడ దాకా వెళ్తారు? గుమ్మం దాకా వెళ్తారా? సెంటర్ దాకా వెళ్తారా? స్టేషన్ దాకా వెళ్తారా? స్టేషన్ దాకా వెళ్తున్నారంటే చాలా చాలా పెద్ద మనిషి అనమాట. అది మీకు నచ్చనుడు ఆడు వస్తే మీకు సిరాకు ఒళ్ళంతా తేళ్ళు జొర్లు పాకేస్తాయి. అతన్ని ఎదుర్కోవడానికి ఎక్కడ దాకా వెళ్తారు? కుర్చీలో నుంచి కూడా లేగారు. అది నెంబర్ 1. ఓకేనా? ఇప్పుడు లాజరు చనిపోయాడు, ధనవంతుడు కూడా చనిపోయాడు. ధనవంతుడిని తీసుకెళ్తాకి ఎవరు వచ్చారు? లాజర్ని తీసుకెళ్తాకి ఎవరు వచ్చారు? మరి ధనవంతుని తీసుకెళ్తాకి ఎవరు రాలా? అంటే దేవుని దృష్టిలో ఎవరు గొప్ప వాళ్ళు వీళ్ళిద్దరిలో? నువ్వు షులమితిగా ఉంటావు, యెరూషలేము కుమార్తెగా ఉంటావా? నువ్వు దరిద్రుడివే, ఆయన నువ్వు ధనవంతుడు అన్నాడు. ఇదిగో ఈ దరిద్రులు భూమి మీద దరిద్రత అనుభవించి దేవుని కలిగిన ఇతన్ని దేవుడు తీసుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. లోటు దరిద్రం అనే లోటు నీకుందేమో, అనారోగ్యం అనే లోటు నీకుందేమో. ఆ లోటును చూసి యెరూషలేము కుమార్తె అనబడిన భక్తి గర్వం కలిగినటువంటి వాళ్ళు ఎవరైనా ఎందుకు ఎప్పుడు ప్రార్థన అంటావు, దేవుడు నిడిచిపెట్టావు, మందిరానికి వెళ్తావు మానవు, అయినా సరే రోగంతో అహు అంటావు, ఏంది నీ భక్తి అని అంటున్నారా? నువ్వు బాధపడకు, చింతపడకు. యేసయ్య నీ కోసం తన దూతలను పంపిస్తాడు. ఈ ధనవంతుడు పాతాళానికి వెళ్ళిపోయాడు. ఓకే, ఇప్పుడు మోషేకున్న లోటు ఏంటి చెప్పండి? అది నోటి మాంద్యము కలిగినటువంటి వాడు. అవునా? నోటి మాంద్యము కలిగినటువంటి అతన్ని అపోస్తుల గారు 7:22లో సకల ప్రవీణత కలిగినటువంటి, సకల విద్యాశాస్త్ర ప్రవీణత కలిగిన వాడుగా దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు. మోషేను గురించి ఇదిగో మోషే నోటి మాంద్యం కలిగిన వాడే, కానీ మోషేని దేవుడు ఏర్పరచుకుని పిలుచుకుని మోషేని దేవుడు ఎలా వాడుకున్నాడు? ఐగుప్తు సైన్యాన్ని నీట ముంచేశాడు, ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు, ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు, బండ నుంచి నీటిని ప్రవహింపజేశాడు. అబ్బబ్బబ్బబ్బా, మహోన్నతమైన మహత్కరమైన కార్యములన్నీ మోషే ద్వారా దేవుడు జరిగించాడు. మోషే గురించి సంఖ్యాకాండంలో 12:7 ఈ మాట ఉంది, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఇప్పుడు చెప్పండి, మోషే సహోదరి అయినటువంటి మిర్యామి, అహరోను, వీళ్ళేమన్నారు తెలుసా? నువ్వు 2వ పెళ్లి చేసుకున్నావు, నువ్వు ఎందుకు పనికిరానివాడివి, నువ్వు అలాంటి అమ్మాయిని చేసుకున్నావు అని ఎవరంటున్నారు? యెరూషలేము కుమార్తెగా సాదృశ్యంగా ఉన్న మిర్యామి, అహరోను షులమితి అనబడినటువంటి మోషేని చూసి సనుక్కుంటున్నారు. ఇది ఎప్పుడు సనిగే బ్యాచే, అర్థమవుతుందా? ఎప్పుడు సనిగే బ్యాచే. కానీ మోషేని చూసి దేవుడు ఏమన్నాడు తెలుసా? నా ఇంటోడు, మీ ఇంటి పేరటోడు, మీ తమ్ముడు, మీ తోడబుట్టినోడు అనుకుంటున్నాడేమో. ఇప్పుడు దైవజనుడు ఒక్కసారి అభిషేకించబడిన తర్వాత మీ ఇంటోడు కాదు, ఎవరింటోడు? నా ఇంటోడు, నా ఇల్లు అంతట్లో నమ్మకం. కాబట్టి మీలో ఎవరైనా దైవజనుడి మీద చెయ్యెత్తితే ఎవరింటి ఆయన మీద చెయ్యెత్తినట్టు? యెరోబాము చెయ్యెత్తాడు, ఏమైపోయింది? కొరాహు, దాతాను, అబీరాములు నోరెత్తారు, ఏమైపోయింది? భూమిని ఎరవిడిచి అది షులమితి మీద నోరెత్తే జాగ్రత్త. ఏదో ఒక రోజున కొంచెం ఆలస్యమైన భూమిని ఎరవిడిచి మింగేస్తుంది, జాగ్రత్త. 2 మాటలు లోటు అయిపోయింది. 3వ మాటలోకి వచ్చాం. పాపం అనగా నలుపు అనగా మొదటి మాట పాపం, నలుపు అనగా 2వ మాట, నలుపు అనగా 3వ మాట శ్రమలో ఉన్న వాళ్ళని చూసి సంతోషంగా ఉన్న వాళ్ళకి ఏమొస్తుంది? ఆనందం. నేను కాబట్టి హ్యాపీగా ఉన్నా. చూసావా, కాళ్ళు రాగడేస్తారు వీళ్ళు. నేను కాబట్టి నేను అప్పుడప్పుడు ప్రార్థనకు వస్తాను, తెలుసా నీకు? నేను ప్రతి వారం రాను, నెలకొకసారి బల్లారాధనకు వస్తాను అంతే. ఎవరు? యెరూషలేము కుమార్తె. నేను నెలకోసారి వస్తాను, అవసరమైతే సంవత్సరానికి ఒకసారి వస్తాను, బాగా దెబ్బెత్తాను, బాగా కానుకెత్తాను, నా దగ్గర అన్నీ ఉన్నాయి. నువ్వైతే ప్రతి వారం వస్తావు మందిరానికి, ప్రతి శనివారం వస్తావు ఉపవాస ప్రార్థనకి. కానీ నువ్వేమో శ్రమలో ఏడుతున్నావు, నేనేమో సంతోషంగా ఉన్నా. యెరూషలేము కుమార్తె అనబడినటువంటి ఈమెకున్న సంతోషాన్ని బట్టి గర్వించి ఎదురుగా దుఃఖపడుతున్నటువంటి ఈమెను చూసి ఆనందపడుతుంది. ఏమండి, మీ ముందు ఎవరన్నా బాధపడుతున్నారు అనుకో, ఏడుస్తున్నారు అనుకో, అయ్యో పాపం ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా అంటారా?
లేకపోతే ఊరు వాడు ఆర్చేస్తారా? ఇప్పుడు షులమితి అక్క స్థానంలో ఉంది కదా, అక్క ఏం చేయాలి? చెల్లిని బాధపడకమ్మా, 10 దినములు శ్రమ కలుగును, అటు పిమ్మట తానే మిమ్మల్ని సంపూర్ణ చేసి స్థిరపరిచి బలపరచును, బాధపడకు అని అక్క ఏం చేయాలి? చెల్లిని ఓదార్చాలి. కానీ అక్క ఏమంటుంది? ఓసే నల్లదానా, బలి ఏడుతురే, నీకు తగింది నా ఏడుపు, నీలాంటి దానికి అలాగే రావాలా, అలాంటి శాస్త్ర జరగాలి, నీకు తిక్క కుదిరింది లేవే. ఎవరు అన్నారు ఈ మాట? షులమి, యెరూషలేము కుమార్తె షులమితును చూసి అంటున్నటువంటి మాట. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 22వ వచనం చదవండి. ఇప్పుడు శ్రమ గురించి ఒక మాట చెప్పి ముగిస్తాను. నలుపు అంటే ఏంటో చెప్తున్నాను. సౌందర్యం అంటే చెప్పాను కదా, తప్పిపోయిన కుమారుడు అయితే బుద్ధి వచ్చినప్పుడు తిరిగి వచ్చాడు. ఆ బుద్ధిని చూస్తాడు దేవుడు. ఆ సుంకర్లో తగ్గింపుని చూశాడు దేవుడు. అది సౌందర్యం అంటే. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 22వ వచనం చదవాలి. నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడి తిని గనుక ఆయన తన దూతను పంపించి ఏ హాని చేయకుండా, దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, గట్టిగా చప్పట్లు కొట్టండి. పాపం ఇప్పుడు దాకా ఫ్యాన్ కింద కూడా లేరు మీరు. బాగానే ఉందంటారా? ఇప్పుడు ఏం చదివించాను నేను? దానియేలు గురించి రాత్రి చెప్పాను, గంట వాక్యం చెప్పాను. దానియేలు వర్ధిల్లడానికి గల కారణాలు ఏంటని 6 విషయాలు చెప్పాను. అవి వినండి. ఇప్పుడు నేను అవన్నీ చెప్పను. కానీ దానియేలు పరదేశిగా కొనుక్కోబడినప్పటికీ, బబులోను చెరలోకి కొనుక్కోబడినప్పటికీ, ఇప్పుడు బబులోను చెరకెళ్ళాడంటే శ్రమ ఆనందమా? శ్రమలో ఉన్నాడు దానియేలు. నపుంసకునిగా చేసేశారు. పట్టుకుని బలవంతంగా దానియేలుని నపుంసకునిగా చేశారు. ఇది ఎలాగంటే రాత్రి చెప్పాను, మళ్ళీ నేను చెప్పక్కర్లా, రాత్రి వీడియో వినండి, ఓకేనా? ఇప్పుడు నపుంసకునిగా చేయబడ్డాడు, జైల్లో ఉన్నాడు, శ్రమలో ఉన్నాడు. శ్రమలో ఉన్నటువంటి అతను భక్తి జీవితాన్ని విడవలేదు, దేవుని ప్రేమించాడు, దేవుడు అవకాశం ఇచ్చాడు, రాజు అంతఃపురంలోకి వచ్చాడు, ఒక అధికారి అయ్యాడు, అధికారంలో ప్రముఖుడు అయిపోయాడు. ఇప్పుడు హెచ్చింపబడ్డాడు, ఉన్నతమైన స్థితిలోకి వచ్చాడు. హెచ్చింపబడినటువంటి ఇతన్ని చూసి పక్కన ఉన్న అధికారులు అనుకున్నారు, వీడేంట్రా పరదేశిగా వచ్చి, పొరుగు దేశపు వాడు, మన దేశానికి బానిసగా వచ్చి మన మధ్యలో గొప్పోడైపోయాడు, వీడిని ఎలాగైనా నిందల పాలు చేయాలి, వీడి మీద ఏదో ఒక నేరం మోపాలి, వీడిని వీని మన దేశం నుంచి లేకుండా చేయాలని చెప్పి చుట్టూ ఉన్నటువంటి అధికారులు దానియేలుని ఏం పరిశీలిస్తున్నారు? ఏ నేరమైనను ఏ లోపమైనను ఉండునేమని చూస్తే దానియేలులో ఏ నేరమైనను ఏ లోపమైనను కనుగొనలేదంట. అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో రాజుగారు పక్కన ఉన్న వాళ్ళ అధికారుల మాట విని శాసనానికి ఒప్పుకోవాలి కాబట్టి, ఆ శాసనాన్ని జారీ చేసిన ఆయనే కాబట్టి, దానికి మరి యాక్సెప్ట్ చేయాలి కాబట్టి దానియేలు సింహాలబోన్లో పడేయించాడు. కానీ రాజుకి ఏం లేదు, మనశ్శాంతి లేదు, నిద్ర లేదు, ఆకలి దప్పికల్లో నాట్యం ఆడే వాళ్ళని పంపించేశాడు, అన్నపానాలు మానేశాడు, ముసుగెట్టుకుని పడుకున్నాడు. దానియేలో సింహాలని తినేస్తాయేమో, అయ్యో దేవుడి దృష్టికి నేను పాపం చేసిన అవుతాను, నువ్వు ఎలాంటాడో నాకు తెలుసు దానియేలో. కొన్ని సందర్భాల్లో షులమీతి అనబడినటువంటి సాదృశ్యంగా ఉన్న దానియేలు చేయని తప్పుకి ఎలా శిక్ష అనిపిస్తున్నాడో మనం కూడా చేయని తప్పులకు ఒక్కొక్కసారి శిక్షలు అనుభవించాల్సి వస్తుంది. మన మీద నమ్మకం ఉన్నవాళ్ళు కూడా ఒక్కొక్కసారి నమ్మకం లేనట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ దానియేలు చింతపడలేదు. దానియేలు సింహాలబోన్లో ఆరాధన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదిగో తెల్లారిందో లేదో పరుగులు వచ్చేసాడు. దానియేలు జీవము కలిగిన దేవుని ఆరాధించుచున్న, ఓ దానియేలు నీ దేవుడు నిన్ను రక్షించనా అని అడిగినప్పుడు దానియేలు అంటాడు, అయ్యా నా దేవుని దృష్టికి నేను నిర్దోషిగా కనబడ్డానయ్యా. ఎంత బాధ వస్తుందో తెలిసి మాట చెప్తా. ఒకవేళ నీ దృష్టికి దోషిగా కనబడ్డానేమో, నా తోటి అధికారులకి నేను దోషిగా కనిపించానేమో, నా దేవుని దృష్టికి యథార్థంగా ఉన్నాను కాబట్టి దేవుడు తన దూతను పంపించి సింహాల బారి నుంచి నన్ను కాపాడాడంటే సంతోషం పొంగిపోయింది. గట్టిగా సపర్లు పెడుతూ ధ్యానంలో మహిమపడతా. ఈ రోజున పడిపోయిన స్థితిలో ఉన్నావేమో, దానియేలును పైకెత్తిన తర్వాత రాజు చేసిన పని ఏంటో తెలుసా? ఇదిగో దానియేలు మీద అన్యాయంగా నేరం మోపినటువంటి అతని మాత్రమే కదా, అతని కుటుంబపు వారందరినీ తీసుకురండి, సింహాలబోన్లో పొడైండి అన్నాడు రాజు. దానియేలు ఆరాధించుచున్న దేవుడే జీవము కలిగిన దేవుడు అన్నాడు. ఈ రోజున పడిన స్థితిలో నువ్వు ఉన్నావేమో, రేపటి దినమున నిన్ను గురించి దేవునికి మహిమ కలుగుతుంది. నువ్వు పడిపోయినప్పుడు నవ్వారే, వాళ్ళు సింహాలకి ఆహుతి అయిపోయారు. కిందకు కూడా వెళ్ళలేదంట, మధ్యలో ఉంగని ఎముకలతో సహా కొరికి పిండి చేసేసినాయంట. భక్తిహీనుడు అపాయం రాగా నశించును, నీతిమంతుడు అపాయం వచ్చి దాక్కును. మరణకాలమున నీతిమంతునికి ఆశ్రయం కలుగును. నీతిమంతుడుగా ఉన్నాడు కాబట్టి దానియేలు సింహాలకి బలికాల, దేవుని దృష్టికి నీతిమంతుడుగా ఉన్నాడు కాబట్టి కాపాడబడ్డాడు. ఈ భక్తిహీనులు ఉన్నారే, యెరూషలేము కుమార్తె అనబడింది, ఈ భక్తిహీనులు ఉన్నారు, అధికారులు ఉన్నారే, వీళ్ళు దేవుని దృష్టికి పాపం చేశారు కాబట్టి సింహాలకి బలి అయిపోయారు. ఇప్పుడు నువ్వు ఎలా ఉంటావు? నీ పరిస్థితి ఏంటి? తర్వాత మరొక మాట, కీర్తన 52:8, 52వ కీర్తన 8వ వచనం.
నేను శ్రమలోనే ఉన్నాను, నేను సింహాల బోన్లోనే ఉన్నాను, కానీ నా దేవుని దృష్టికి ఎలా ఉన్నాను నేను చెప్తున్నాడు దానియేలు. చెప్పట్లా, నా దేవుని దృష్టికి నేను యథార్థవంతుడు, నిర్దోషిగా కనబడ్డాను అన్నాడు. ఇంకో మాట, దానియేలు గ్రంథం 9:23, 10, 11, 18లో నీవు బహుప్రియుడివి అని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు దానియేలు గురించి. ఇది కూడా రాసుకోండి. దానియేలు 9:23, 10, 11, 18 వచనం. కీర్తన 52:8 చదవండమ్మా. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను. ఇప్పుడు నా వైపు చూడండి, ఆఖరి మాట చెప్పేసి ముగిస్తాను, 5 నిమిషాలు. నల్లని దాననైనను నేను సౌందర్యవతురాలను. ఫస్ట్ నేను చెప్పుకుంటూ వస్తాను చూడండి. తప్పిపోయిన కుమారుడు అంటాడు, నేను పాపం చేసి అన్ని కోల్పోయాను, కానీ నా దేవుని రక్షణ వస్త్రాన్ని బట్టి నేను సంతోషిస్తున్నాను. 2 సుంకరి పరిసైడుతో అంటున్నమాట, నేను పాపం చేసి అన్ని కోల్పోయాను, కానీ ఇప్పుడు నా దేవుని కృపను అందుకుని దేవుని కనికరం పొందుకున్న వాడిని అయితిని. అది దేవుని కృప చేత కనికరం పొందటమే దేవుని దృష్టికి సౌందర్యంగా ఉండటం. ఇక్కడ ఈ 2 విషయాల్లో సౌందర్యం ఏంటి అంటే, ఇప్పుడు తప్పిపోయిన కుమారుని దగ్గర అతనికి ఏమొచ్చింది, తిరిగి తిరిగి వచ్చాడు, బుద్ధి వచ్చినప్పుడు నీలో ఉన్న బుద్ధిని చూస్తాడు దేవుడు. అది సౌందర్యం. నువ్వు బుద్ధి కలిగి ప్రవర్తిస్తున్నావంటే నువ్వు దేవునికి సౌందర్యం కలిగి ఉన్నావు అని అర్థం. ఇక్కడ శంకర్ ఏం చేశాడు, దేవుని సన్నిధిలో తగ్గించుకున్నాడు. నేను పాపిని. తగ్గింపు స్వభావం దేవుని దృష్టికి సౌందర్యం. నలుపు అంటే ఏంటో చెప్పాను, సౌందర్యం అంటే ఏంటో కూడా చెప్పాలి కదండి. అది అందుకే నీ మాట చెప్తున్నా. నలుపు అంటే పాపం, కానీ సౌందర్యం అంటే బుద్ధి, గుణము, సౌందర్యం. తగ్గింపు దేవునికి సౌందర్యం. మరి 2వ మాటలో నేనేం చెప్తున్నాను, ఇప్పుడు దరిద్రుడు అనేటువంటి లాజరు కృతజ్ఞతార్పణ కలిగి ఉన్నాడు. ఎప్పుడు కూడా దేవుని స్తుతించేవాడు. మోషే నా ఇల్లంతటా నమ్మకమైన వాడు అని సాక్ష్యం పొందుకునే స్థితిలో ఉన్నాడు. అంటే నమ్మకత్వం అనేది దేవునికి సౌందర్యంగా కనిపిస్తుంది. తర్వాత కృతజ్ఞత అనేది దేవుని దృష్టికి కృతజ్ఞత కనిపిస్తుంది. మరి నువ్వు నీ ఇంట్లో నమ్మకత్వంగా ఉన్నావా? భర్త భార్య ఒకరికొకరు నమ్మకంగా ఉన్నారా? తల్లిదండ్రులు పిల్లలు తల్లిదండ్రులకి నమ్మకంగా ఉన్నారా? భర్త భార్యని చాలా నమ్ముతాడు, భార్య భర్తని చాలా నమ్ముద్ది. ఏదైనా చిన్న అపరాధం జరిగిందంటే గుండెలు పగిలిపోతాయి, గుండెలు జారిపోతాయి. ఇంకా జీవితంలో ఇక ఆ భార్య వైపు కన్నెత్తి చూడాలనుకోడు, లేదా ఆ భర్త వైపు కన్నెత్తి చూడాలనుకోదు భార్య అయితే, భర్త తప్పు చేస్తే. కాబట్టి మీరు మీ కుటుంబంలో, మీ వ్యాపారంలో, మీ ఉద్యోగంలో మీకు కలిగిన దాంట్లో నమ్మకంగా ఎంతైతే ఉంటున్నారో ఆ నమ్మకత్వమే దేవునికి సౌందర్యం. అంతేగాని మీరు ఏ పొజిషన్లో ఉన్నారు, మీరు ఎన్ని స్థితిగతుల్లో ఉన్నారు అనేది దేవునికి సౌందర్యం కాదు. ఇప్పుడు పడవేయబడిన స్థితిలో ఉన్నాడు ఎవరు? దానియేలు. కానీ దేవుని దృష్టికి ఎలా ఉన్నాడు? నిర్దోషి. ఈ మాట చెప్పు, నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితిని. నువ్వు ఏ దోషపు క్రియలు చేయకుండా ఉంటున్నావా? చేయకుండా ఉంటే దేవుని దృష్టికి నువ్వు సౌందర్యవతివి, నువ్వు షోలమితివి. ఓకేనా? అయిపోయింది. ఇప్పుడు ఆఖరి మాట కీర్తనాకారుడు అంటాడు, నేనైతే దేవుని మందిరంలో ఎలా ఉన్నానో. కానీ దోయేగు ఎలా ఉన్నాడు? ఈ కీర్తన దోయేగుని గురించిన సందర్భంలో రాసిన కీర్తన. ఈ కీర్తన దోయేగు సౌలు దగ్గరికి వెళ్ళి దావీదు మీద ఎక్కడ లేని నెపాలు చెప్పాడు. అర్థమవుతుందా? ఇదిగో దావీదు అహీతోపెలు దైవజనుడితో కలిశాడు, తన దగ్గర ఖడ్గం కూడా తీసుకున్నాడు. నీకు విరోధంగా ఆ దైవజనుడు ఏం చేశాడు? ప్రేయర్ చేశాడు. ఈ లెక్కలేని మాటలు దోయేగు చూసింది ఒకటి, చెప్పింది ఒకటి. దోయేగుని బట్టి ఈ కీర్తన రాసి కీర్తనగాడు అంటాడు, ఒరే దోయేగు, నువ్వు చెప్పుడు మాటలు చెప్పే స్థితిలో ఉన్నావురా. నీ నాలుక వాడిగల మంగళ కత్తి, నీ నాలుక భయంకరమైన మోసము కలిగినదిరా. నువ్వు కొండేలు చెప్పేవాడురా, నువ్వు కొండేలు చెప్పే స్థితిలో ఉన్నావురా, నువ్వు నాశనం చేసే స్థితిలో ఉన్నావురా. నేనైతే ఎలా ఉన్నాను? నా దేవుని తరమబడుతున్న స్థితిలో ఉన్నాడు, శ్రమలో ఉన్నాడు. సౌలు తరుముతుంటే అది శ్రమ. నిన్ను నీ బంధువులు తరుముతాడు, శ్రమ. అప్పులు తరుముతి శ్రమ, ఆరోగ్యం తరుముతి శ్రమ. శ్రమలో ఉండి కూడా నువ్వేమన్నారో తెలుసా? నేనైతే పచ్చని ఒలివ మొక్కలే ఉన్నాను. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమ పరుద్దాం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. షొలొమీత అనబడిన స్థితిలో నువ్వు ఉంటే శ్రమలో కూడా సంతోషిస్తావు. 2 కొరింథీ 8:2 చదవండి. 2 కొరింథీ 8:2 చెప్పు, ముగించేస్తాను, టైం అయిపోయింది. 2 కొరింథీ 8:2 ఎలయనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా శ్రమలు ఎలా ఉన్నాయి? శ్రమలు ఎలా ఉన్నాయి? బహుగా శ్రమలు ఉన్నాయి. బహుగా శ్రమలో షులమితి ఎలా ఉంది? అత్యధికమైన సంతోషం ఉంది కదండి.
అది చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఇక్కడ శ్రమలు ఎలా ఉన్నాయి, సంతోషం ఎలా ఉంది అంటే నీకు ఎన్ని శ్రమలు ఎక్కువ వస్తే నువ్వు ఎంత ఎక్కువ ఎత్తు నుంచి పడితే అంత దెబ్బ తగిలినట్టు నీకు ఎన్ని శ్రమలు వస్తే. ఇప్పుడు రాజమండ్రి గారు సాక్ష్యం చెప్పారండి, రాజమండ్రి సాక్ష్యం చెప్పారు. నిన్నగాక మొన్న వచ్చేసినాయి మొత్తం. కష్టాలు పడలేదా, శ్రమలు పడలేదా, బాధలు పడలేదా, నిందలు పడలేదా, అవమానాలు పడలేదా? దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. నిందలను అవమానములను తొలగించమని కోరగా, నిందలను తొలగించమని కోరగా, నా నిందలు పోదండలాయే. నా నిందలు పోదండలాయే. దేవునికి స్తోత్రం. ఆరంభంలో నిలబెట్టాను, ముగింపులో నిలబెడుతున్నా. మీకు అర్థం అవ్వాలి కదా, మళ్ళీ దగ్గరికి వచ్చాను. యెరూషలేము కుమార్తె అనబడినటువంటి ఈమెను గురించిన అనుభవాల్లో మీకు ఎవరెవరు ఉంచానంటే, తప్పిపోయిన కుమారుని తండ్రి ఇంట్లో ఉన్న పెద్ద కుమారునితో పోల్చాను, తప్పిపోయిన కుమారునేమో షొలమిత్తుతో పోల్చాను, ఇతను పరిచయంతో పోల్చాను, ఇతన్నేమో అమ్మ నా వైపు చూడాలి, తర్వాత రాసుకుందరు కానీ నా వైపు చూడండి. ఇప్పుడు నలుపంటే పాపం, నలుపంటే లోటు, నలుపంటే శ్రమ. మరి సౌందర్యం అంటే ఏంటి? బుద్ధి దేవునికి సౌందర్యాన్ని తీసుకొస్తుంది. తర్వాత తగ్గింపు స్వభావం దేవునికి ఏమలో ఏమి లేదు, ఏమకేమి లేదు, ఏమకేముంది? డబ్బు ఉంది, గర్వం ఉంది, అహంకారం అన్నీ ఉన్నాయి. ఉగ్రత దినముందు నీ ఆస్తి ఎక్కరకు పిచ్చిదానా, ఏసై వచ్చినప్పుడు అటన్నిటితో పాటు నరకానికి పోతాం అంటాడు. ఏసై అర్థం నిన్ను కాదే యెరూషలేము కుమార్తె. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. తెల్లగా ఉన్నానని, అందం ఉందని, గర్వం ఉందని, డబ్బు ఉందని, ఏసీ కార్లు ఉన్నాయని, అమ్మా రకరకాల నువ్వు వెచ్చింపు కలిగి ఉన్నావేమో. ఉండాల్సింది డబ్బు కాదు, అనుకో ఉండాలి. నల్లని దాననైనను, నేను బుద్ధిమంతురాలను, నేను నల్లని దాననైనను, నేను దేవుని కనికరము పొందుకున్న దానను అంటుంది షొలమితి. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ ధనవంతుడు అంటాడు, కట్టుకున్నావాలనుకుంది కట్టుకుంటున్నాడు, తినాలనుకుని తిన్నాడు, ఉదారంగా వస్త్రాలు ధరిస్తున్నాడు. లాజరును చూసి ఏనాడన్నా ఒక ఆహారం పెట్టినోడు కాదు, ఒక రొట్టె ముక్క పెట్టినోడు కాదు. ఇప్పుడు లాజరు చనిపోయాడు, ఎవరు వచ్చారంట ఎదురు? యేసుక్రీస్తు ప్రభుల వారు ఎదురొచ్చారు. అంటే ఇక్కడ సౌందర్యం ఏంటయ్యా అని మనం ఆలోచన చేస్తే, భౌతికమైన లోటును గురించి షొలమితి చింతపడలేదు. అంటే నాకు ఆరోగ్యం లేదని, నాకు డబ్బు లేదని, నాకు అందం లేదని షొలమితి బాధపడేది కాదు. నేను నల్లందానైనను, నేను నల్లని దాననైనను, నేను నల్లని దాననైనందుకు నేను బాధపడను. నాకు ఆరోగ్యం లేనందుకు బాధపడను, నాకు డబ్బు లేనందుకు బాధపడను, నాకు ఆస్తిపాస్తులు లేనందుకు బాధపడను, నాకు ఎకరాలు లేనందుకు బాధపడను, నాకు కార్లు లేనందుకు నేను బాధపడను. నాకు దేవుని కృప ఉంది, నా పట్ల దేవుని కృప ఉంది. ఆయన నా కోసం దూతలు పంపించాడు. అది గట్టిగా చేపలు కొడుతుంది అని మనం మహిమపరుద్దాం. ఇది సౌందర్యం. ఇదిగో పడవేయబడిన స్థితిలో ఉన్నాడు దానియేలు. ఇదిగో యెరూషలేము కుమార్తె ఏమో హింసించే స్థితిలో ఉంది. లేనిపోని నెపాలు చెప్పి దానియేలుని సింహాలబుర్లో పడేయించిన యెరూషలేము కుమార్తె అధికారులకు సాదృశ్యం. ఇప్పుడు రాజుగారు వచ్చి అడుగుతున్నాడు, రాజా ఇదిగో దానియేలు నీ దేవుడు నిన్ను రక్షించిన. అప్పుడు షొలమితి ఏమంటుంది తెలుసా? అంటే దానియేలు అనబడిన షొలమితి ఏమంటుంది తెలుసా? నేను నా దేవుని దృష్టికి ఎలా కనబడ్డాను? నిర్దోషిగా కనబడ్డా. లోకం అందరి దృష్టిలో ఎలా కనబడ్డాను? నేను దోషిగా కనబడ్డా. కానీ నా దేవుని దృష్టికి ఎలా కనబడ్డా? ఈ రోజున మనుషులకు నువ్వు లెక్క చెప్పుకోవసరం లేదు. మనుషులు ఎవరో నిన్ను ఏదో అన్నారని, సూటిపడి మాటలు అన్నారని, అనర మాటలు అన్నారని, లేనిపోయిన మాటలు అన్నారని నువ్వు బాధపడదు. దేవుని ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు దేవుని దృష్టికి ఎలా ఉన్నావు అనేది నువ్వు చూసుకో చాలు. ఈ యెరూషలేము కుమార్తె నల్లని దాన అన్నదని చెప్పి ఈమె బాధపడట్లేదు, ఈమెకి ఏమాత్రం బాధ లేదు. నేను సౌందర్యవతురాలను అని సంతోషిస్తుంది. బాధలో సంతోషిస్తుంది, శ్రమలో సంతోషిస్తుంది. ఇదిగో వారు బహుగా శ్రమలు పొందినను అత్యధికముగా ఈమె బహుగా శ్రమలు పొందింది. ఈ లోకంలో బంధువుల చేత, అన్నదమ్ముల చేత, ఆత్మీయుల చేత, ఇరుగు పొరుగు వారి చేత, అందరి చేత బాధలు పడింది, అన్ని అవమానాలు పొందింది, అన్ని కష్టాలు, అన్ని నష్టాలు అనుభవించింది. కానీ ఈమెపై దేవుని కృప ఉంది. గట్టిగా చప్పట్లు కొడుతుంది అని మనం మహిమపడతాం. ఏమని ఈ స్థితిలో ఎందుకు ఏర్పాటు చేసుకున్నాను తెలుసా? నల్లగా ఉందని ఏర్పాటు చేసుకున్నాం. ఏమనుకోమాకే దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆఖరిగా అపోస్తుడైన పౌలు అంటాడు, నేనైతే క్రీస్తుని పోలి నడుచుకున్నాను అంటాడు. నేనైతే క్రీస్తుని పోలి నడుచుకున్నా. ఇప్పుడు పౌలు ఎక్కడున్నాడు? చెరసాల్లో ఉన్నాడు. అమ్మాజీ గారు కొట్టాడు చెప్పండి. ఎక్కడున్నాడు? చెరలో ఉన్న ఆత్మలు సంపాదిస్తున్నాడు. ఫిలేమోను అనే వ్యక్తిని ఎక్కడ కన్నాడు?
జైల్లో సువార్త వలన కన్నాడు. నేను చెరలో ఉన్నాను కానీ ఆత్మల సంపాదన నా వల్ల జరుగుతుంది. నేను బంధకాల్లో ఉన్నాను కానీ సంఘ స్థాపన నా వల్ల జరుగుతుంది అన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టరా. ఈ నామకార్థుల వల్ల ఒక్క ఆత్మ కూడా రక్షించబడదు. ఈ నామకార్థుల వల్ల ఒక్క సంఘం కూడా స్థాపించబడదు. పేరు గొప్ప అనకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. పేరుకు విశ్వాసే, పేరుకు ఈమె కూడా భక్తి పర్రాలే, పేరుకి ఏమో కూడా దేవుని పెట్టే, కానీ ఏం ఉపయోగం? తగ్గింపు లేదు, బుద్ధి లేదు. నీకు దేవుని దృష్టికి నిర్దోషిగా లేవు. నువ్వు దేవుని దృష్టికి పచ్చని ఒలివ చెట్టు వల్ల లేవు. నువ్వు దేవుని పోలి నడుచుకునే స్థితిలో లేవు. నువ్వు నీ ఇష్టానుసారంగా నడుచుకునే స్థితిలో ఉన్నావు. పైకి భక్తి గలవారమని చెప్పుకొనుచు శక్తిని ఆశ్రయించని వారై ఉన్నారు. ఎవరో ఈ బ్యాచ్ పైకి భక్తి గలవారం అని చెప్పుకుంటారు, కానీ శక్తిని ఆశ్రయించిన వారే ఉన్నారు. యెరూషలేము కుమార్తెగా పిలువబడినటువంటి సాదృశ్యంగా ఉన్నటువంటి నామకార్థులు వేషధారులుగా నువ్వు ఉంటావా? షులమితిగా ఈ లోకంలో దరిద్రత అనిపిస్తుంది, ఆరోగ్యం లేకుండా కష్టాలు నష్టాలు బాధలు ఇబ్బందులు అన్నీ అనిపిస్తుంది. ఆ నలుపు అంటే శ్రమలో ఉంది, లోటులో ఉంది. పూర్వపు పాపం స్థితి పోయింది, పాపం పోయింది, కానీ ఆ డాగ్ అలాగే, ఆ మచ్చ, ఆ పాపం చేసిన డ్యామేజ్ అలాగే ఉంది. ఆ డ్యామేజ్ని చూసి ఏం ఎక్కిరేస్తుంది, ఆలం చేస్తుంది, వ్యంగ్యపరుస్తుంది, విమర్శిస్తుంది. విమర్శించేవాడి పరిస్థితి ఇది, అనుభవించేవాడి పరిస్థితి ఇది. షులమితి అంటే ఎత్తబడే సంఘానికి సాదృశ్యంగా ఉంది. కూర్చోండి. ఎలా ఉంటారు మీ ఇష్టం, మీరు ఆలోచించుకోండి. మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. తలలు వంచని ప్రార్థన చేసుకుందాం. యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లనిదాననైనను సౌందర్యవతురాలను అని ఒక మాట మీకు వివరించి చెప్పడానికి దేవుడు కృప చూపించాడు. అర్థమైందన్న వాళ్ళు చక్కగా తలలు వంచండి, ప్రార్థన చేయండి. సౌండ్లు చేయొద్దు, డిస్టర్బ్ చేయొద్దు. ఒక 5 నిమిషాలు నిశ్శబ్దంగా పాటించండి దయచేసి. ఒక 5 నిమిషాలు మనం నీళ్లు తాగకపోతే ఏమైపోం. ఒక 5 నిమిషాలు ప్రార్థన చేయండి దయచేసి. తర్వాత త్రాగుదురు కానీ ప్రార్థన చేయండి. యెరూషలేము కుమార్తెల వంటి స్థానంలో నువ్వు ఉన్నావా? లేదు షులమితి వంటి స్థానంలో నువ్వు ఉన్నావా? ఇంతవరకు నువ్వు చాలాసార్లు బాధపడ్డావు కదా, నేను ప్రార్థన చేశాను కానండి నేను విఫలమయ్యాను, అవమానించబడ్డాను, నన్ను బట్టి ఒకవేళ దేవునికి అవమానం కలిగిందా అనే స్థితిలో నువ్వు ఉన్నావు కదా. ఓ పిచ్చిదానా, నిన్ను చూసి దేవుడు అంటాడు తెలుసా, ఓహో నిష్కలంకురాలా అంటాడు. అదైందా? లోకం నిన్ను దోషిగా చూడొచ్చు, కానీ నా దేవుడు నిన్ను ఎలా చూస్తున్నాడు తెలుసా, నిర్దోషిగా చూస్తున్నాడు. లోకం నీలో మచ్చ డాకు ఎత్తి చూపించవచ్చు, కానీ నా దేవుడు నిన్ను అంటాడు నిష్కలంకురాలా అంటాడు. మరి దానియేలు వంటి నమ్మకమైన జీవితాన్ని కలిగి నువ్వు ఉన్నావా? మోషే వంటి నమ్మకమైన జీవితాన్ని నువ్వు కలిగి ఉంటున్నావా? పౌలు వంటి యేసుక్రీస్తుని పోలి నడుచుకునే కృప కలిగి నువ్వు ఉంటున్నావా? అయితే నువ్వు షులమితివే, నువ్వు బాధపడాల్సిన పని లేదు. ఈ లోకంలో మనం ఉన్నప్పుడు శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి. నీతిమంతునికి హింసలు, భక్తునికి శ్రమలు వస్తాయి, కానీ ఆ శ్రమలే అత్యధికమైన సంతోషాన్ని ఇస్తాయి. పడవేయబడిన దానియేలు పైకి లేవబడలేదా? లేపబడిన తర్వాత ఇంకా అతను హెచ్చింపబడలేదా? పడవేయబడిన శద్రక్ మెషక్ అబేద్నెగో అనే వారు అగ్నిగుండంలో పడవేయబడలేదా? బయటకు వచ్చిన తర్వాత వాళ్ళని హెచ్చించలేదా రాజు? నీకు శ్రమ వచ్చిందని బాధపడుతున్నావు, రేపొద్దున ఆ శ్రమలో నీకు సంతోషం ఉంది. విత్తనములో చెట్టు, మేఘములో వర్షం, గుడ్డులో కోడి పిల్ల దాగున్నట్టు నువ్వు అనుభవిస్తున్న ఈ రోజు నీ శ్రమలో సంతోషం దాగుందమ్మా చెల్లి, అక్క, తమ్ముడు అన్నా. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఈరోజు. యెరూషలేము కుమార్తె అనబడిన నామకార్థులు వేషధారులు నిన్ను తృణీకరించవచ్చు, నిన్ను దుర్భాషలాడవచ్చు, నిన్ను విమర్శించవచ్చు, నిన్ను హేళన చేయొచ్చు, నిన్ను గేలి చేయొచ్చు. షులమితి అనబడిన నువ్వు ఇలా చెప్పాలి సమాధానం, నేనైతే నాకు బాధ లేదు, నాకు ఆరోగ్యం లేదని బాధ లేదు, నాకు డబ్బు లేదని బాధ లేదు, నాకు మేడమిత్తులు లేవని బాధ లేదు. నా దేవుని కృప నాకుంది, నా దేవుని కనుకరం నేను పొందుకున్నా, నా దేవుని కృప చేత నీతిమంతుడిగా తీర్చబడ్డా, నేను నా దేవుని దృష్టికి నీతిమంతుడిగా తీర్చబడ్డా. నేనైతే నా దేవుని దృష్టికి పచ్చని ఒలివ మొక్క వలె ఉన్నా, నేనైతే క్రీస్తుని పోలి నడుచుకుంటున్నా. నేనైతే నువ్వేం చెప్పగలవు దేవుని కోసం? నేనైతే అని షులమితి ఇన్ని చెప్పింది కదా, మరి నువ్వేం చెప్పగలవు అక్క? నీ అనుభవం ఏంటి? నువ్వు ఎలా ఉన్నావు దేవుని సన్నిధిలో? యెరూషలేము కుమార్తెలాగా విమర్శించే స్థితిలో ఉన్నావా, లేదా షులమితిలాగా పడిన స్థితిలో ఉన్న రేపటి దినాన సంతోషించే స్థాయిలోకి వస్తావు? ఆనందించు, శ్రమలో ఆనందించు. 10 దినములు మీకు శ్రమ కలిగినట్టు పిమ్మట తానే మిమ్మల్ని సంపూర్ణులు చేసి స్థిరపరచును. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, పరమగీతం 1వ అధ్యాయం 5వ వచనం ద్వారా ఈరోజు చాలా చక్కని విషయాలు, మర్మయుక్తమైన విషయాలు మీరు బయలుపరిచారు ప్రభా, మీకు వందనాలు. ఈ రోజున మేము ఏ స్థితిలో ఉన్నామో మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి మరొక అవకాశం తరుణం మీరు ఇచ్చారు ప్రభా. నిజమే, లవోదికతో మీరు అన్నారు, నీవు దిక్కుమాలిన వాడివి, దరిద్రుడివి, దిగంబరివై ఉండి నేను ధనవృద్ధి చేసుకున్నానని చెప్పుకుంటున్నావు. అయ్యా, నీ దృష్టికి లవోదికీయ సంఘం దిగంబరిగా ఉంది, కానీ తను తాను హెచ్చించుకుంటుంది ప్రభువా.
ఈ రోజున విశ్వాసులమైన సేవకులమైన మా జీవితాల్లో కూడా మాకు అన్నీ ఉన్నాయి, సమృద్ధిగా ఉన్నది అని అనుకున్నాము, కానీ ఆధ్యాత్మికమైన దారిద్ర్యంలోకి వెళ్ళిపోయి మన సంగతి మేము గ్రహించట్లేదు ప్రభువా. భౌతిక పరంగా ఉన్న వాటిని బట్టి సంతోషిస్తున్నామే కానీ ఆధ్యాత్మికంగా ఉండాల్సినటువంటి లేని కారణంగా మేము బాధపడలేకపోతున్నాం. యెరూషలేము కుమార్తె వంటి స్థితిలోనే చాలా మంది కనిపిస్తున్నారు ప్రభువా. అయ్యా షులమిత్తులా మేము ఉండాలి ప్రభువా. నీతిమంతుడు 7 మార్లు పడిన తిరిగి లేస్తాడండి ప్రభు. దానిని లేవనెత్తావు, యేసేపుని లేవనెత్తావు, మోషేని లేవనెత్తావు. ఇదిగో దరిద్రుడు చనిపోతే ఎదురు పంపించావు దేవదూతల్ని. నీ దృష్టిలో గొప్పోడు లాజరు. ఈ రోజున మనుషుల దృష్టికి మేము ఎలా ఉన్నది ప్రాముఖ్యం కాదు కానీ ప్రభు, నీ దృష్టికి మేము ఎలా ఉన్నాం అన్నదే కావాలి. ఇంతవరకు వాళ్ళేదో అన్నారని వీళ్ళేదో అన్నారని బాధపడ్డాం, కానీ ఈ రోజు నా బాధలన్నీ విడిచిపెట్టి షులమిత్తులా నేను సంతోషిస్తాను అని సంఘమందరూ ప్రార్థిస్తుండగా బాధలో నెమ్మది దయచేయండి, కన్నీటిని నాట్యంగా మార్చండి, దుఃఖములకు ప్రతిగా స్తుతివస్త్రము కలగజేయండి. ఇదిగో తప్పిన కుమారుడు అంటాడు, నా తండ్రి నాకు అలంకరించిన ఇదిగో ఈ రక్షణ వస్త్రము బట్టి నేను సంతోషిస్తున్నాను. లోకంలో ఉన్న ధనాన్ని బట్టి సంతోషించట్లేదు, కానీ తప్పిపోయిన కుమారుడు అయితే బుద్ధి వచ్చినప్పుడు తన తండ్రి తొడిగించిన వస్త్రాన్ని బట్టి, ఉంగరాన్ని బట్టి, సమాధానమని సిద్ధమైన జోడును బట్టి సంతోషించాడు ప్రభువా. ఈ రోజు నీ లోకంలో మాకేముంది ఏమి లేదనే విషయాన్ని మేము చూడకుండా ప్రభువా ఆధ్యాత్మికమైన అనుభవం కలిగి ఉండటానికి సహాయించండి. ప్రతి విధమైన ఆటంకాన్ని కీడును దూరపరచండి, కృపాక్షేమం దయచండి ప్రభు. ఈ వాక్యం మరింతగా అయా ఆధ్యాత్మికమైన లోతుగా అర్థం చేసుకున్న కృపను ఆత్మబిడ్డలకు దయచేయమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. God bless you.